మరి యవ్వన కాలంలో అద్భుతంగా దేవుని సేవలో వాడబడుతున్నటువంటి దైవజనులు మన మధ్య ఉండడం నిజంగా మనందరికీ చాలా ఆశీర్వాదకరం. వారు నేను కోరాను, మరి కూడికల్లో వాక్యం చెప్పాలని కోరినప్పుడు వారు వెంటనే అంగీకరించి మన మధ్యకి రావడం జరిగింది. దైవజనులు ప్రేమ్ కిషోర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దైవజనులు ప్రేమ్ కిషోర్ గారు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. అందరం జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నాకు కూడా ఒకసారి చెప్పండి. మీ సేవకులు తెలియజేసిన విధంగా వర్షం రాలేనప్పుడు ఎవరైనా వస్తారు దేవుని సంఘానికి. వర్షం వచ్చినప్పుడు కూడా మేమే అసలైన క్రైస్తవులమని మీరు నిరూపించారు. మీ బట్టి దేవుని యొక్క నామానికి మహిమ చెల్లాలని ఆశిస్తున్నాను. దేవుడు నిండుగా మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మంచిదండి, నన్ను నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ సేవకులు చాలా నా కోసం మాట్లాడుతూ వచ్చారు. అయితే ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి అంత మాత్రమే కాదు, నన్ను ఇక్కడికి ఆహ్వానించిన స్థానిక దైవ సేవకులకు, వారి కుటుంబానికి, సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు. వాస్తవానికి దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడటానికి అర్హత లేదు నాకు. కానీ దేవుని యొక్క కృప ద్వారా దేవుడు నన్ను ఇక్కడ నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రాలు చెబుదామండి. మంచిదండి, ఒక వచన భాగాన్ని మనం చదువుకొని త్వరగా దేవుని యొక్క మాటలను మనం ధ్యానించుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. ఎవరు కూడా దయతో అనాలోచనగా ఉండకండి. ఈరోజు వచ్చిన నీతో నాతో దేవుడు మాట్లాడబోతున్నాడు. విశ్వాసంతో దేవుని యొక్క వాక్యాన్ని వినండి. దేవుడు ఒక గొప్ప ఆత్మ కార్యాన్ని మన మధ్య చేయబోతున్నాడు. తెరిచిన వారు చదవండి. 421వ పేజీ నెంబర్, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. రండి ప్రార్థన చేద్దాం మనందరం. మోకాళ్ళు వేయదగిన వారు మోకాళ్ళు వేయండి. లేని పక్షాన ప్రార్థనలో ఏకీభవించండి. ఈ రాత్రికాల సమయంలో ఎంతో భారముతో ఏర్పాటు చేయబడిన ఈ ఉపవాస దినముల్లో 2వ ప్రార్థనలో మొదటి దినపు రాత్రికాల సమయంలో మాట్లాడేది మనుష్యుడు కాదు, కానీ దేవాది దేవుడే మన మధ్య ఒక ఆత్మకార్యాన్ని జరిగించినట్లు ప్రతి వారు కూడా మనసారా, అయా ఈ రాత్రికాల సమయంలో నన్ను దర్శించు, నాతో మాట్లాడు తండ్రి, నీ జీవము గల మాటల ద్వారా నన్ను బలపరచండి. నా హృదయ స్థితి నీకు తెలుసు, నా ఆత్మీయత నీకు తెలుసు, నా భక్తి జీవితం నీకు తెలుసు, నా రహస్య జీవితం నీకు తెలుసు. అయ్యా, ఏ మాటలైతే ఈ రాత్రికాల సమయంలో నా కొరకు సిద్ధపరిచావో నీ విలువైన మాటల ద్వారా నన్ను బలపరచండి. వాక్యమును అడ్డగించే ప్రతి అంధకార శక్తులను మీరు లయపరచమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, వాక్యము విత్తుచుండగానే, వాక్యము వెల్లడి అవుచుండగానే అనేకుల హృదయాల్లో కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. సంఘాన్ని బలపరచండి, విశ్వాసంలో మమ్మల్ని స్థిరపరచండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఒక దీవెనకరమైన ఆశీర్వాదకరమైన సందేశము ద్వారా మమ్మల్ని తండ్రి తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, నీకు వందనాలు. ఈ సమయాన్ని పాదాలకు అప్పగిస్తున్నాను. దేవా, నీ యొక్క మాటను పలుకుటకు యోగ్యత లేనటువంటి వాడును, నీ వాక్యము చదువుటకు యోగ్యత లేనటువంటి నన్ను నీ పక్షాన నిలవబెట్టుకున్నావు. దేవా, నాలో నీ ఉండి తండ్రి నీ యొక్క తలంపులను, నీ యొక్క మాటలను నా నోటిలో ఉంచి ఈ రాత్రికాల సమయంలో ఈ సంఘముతో మీరు మాట్లాడి బలపరచమని ఈ చిన్ని మనవి యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెబుదామండి. మంచిదండి, అందరూ కూడా కూర్చుందాం. 8:15 అయింది. 9:30 దాకా సేవకులు చెప్పమన్నారు. జాగ్రత్తగా కొద్ది మాటలు మనం ఈ రాత్రికాల సమయంలో నేర్చుకొని మన గృహాలకు మనం చేరుకుందాం. అయితే మనందరికీ అలెగ్జాండర్ ది గ్రేట్ అనే రాజు కోసం మనందరికీ తెలుసు. అనేక మంది సేవకుల ద్వారా చాలాసార్లు మీరు వినే ఉంటారు. ఎవరండి ఈ రాజు పేరు? ఏంటండి?
గట్టిగా చెప్పండి. అందరు ఇక్కడ ఉన్నారా? ఒకసారి గట్టిగా చెప్పండి. అలెగ్జాండర్ అనే రాజు కోసం కొన్ని విషయాలు చెప్పి నేను వాక్యంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తా. గ్రీకు సామ్రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించిన రాజు అలెగ్జాండర్ అనే రాజు. ఈ అలెగ్జాండర్ అనే రాజు కోసం చరిత్ర గ్రంథాలను మనం గమనిస్తే 12వ సంవత్సరంలోనే, ఏ సంవత్సరం అండి? 12వ సంవత్సరంలోనే రాజరికాన్ని పొందుకొని చిన్న వయస్సులోనే ప్రపంచంలో అనేక భూభాగాలను సంపాదించుకున్నాడు. అనేక దేశాలతో యుద్ధాలు చేసి ఆ యుద్ధాల ద్వారా ప్రపంచంలో ఉన్న అనేక భూభాగాన్ని సంపాదించుకున్నాడు. ఒకసారి అలెగ్జాండర్ అనే ఈ వ్యక్తి సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటాడు, సముద్రమా నీవు కూడా భూమి అయితే నిన్ను కూడా నేను ఆక్రమించుకుంటాను అంటాడు. ఏమంటున్నాడు? సముద్రమా నీవు కూడా భూమి అయితే నేను నిన్ను ఆక్రమించుకుంటాను అంటాడు. అలెగ్జాండర్ ఈ భూమి మీద నివసిస్తున్న సమయంలో చాలా ఆస్తిని, చాలా భూభాగాన్ని సంపాదించాడు. ఒక మంచి యుద్ధవీరుడుగా పేరు సంపాదించుకున్నాడు. అటువంటి ఈ అలెగ్జాండర్ తన చివరి కాలంలో వయస్సు పెరిగే కొద్దీ అనారోగ్య పరిస్థితి అనేది తన జీవితంలోకి వచ్చింది. ఆరోగ్యం పాడవుతూ వచ్చింది. అటువంటి సందర్భంలో ఒకరోజు మంచం మీద పడుకొని ఆరోగ్యం పడుకొని అలాగా విశ్రాంతి తీసుకుంటున్నాడంట. ఈయన మాటలు చాలా జాగ్రత్తగా వినాలి ప్రియ సంగమా. ఏం చేస్తున్నాడు అలెగ్జాండరు? విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈలోగా ఈ అలెగ్జాండర్కి చెందిన ఒక మంచి స్నేహితుడు, అలెగ్జాండర్ చాలా ఇష్టపడే ఒక స్నేహితుడు వచ్చాడంట అలెగ్జాండర్ దగ్గరికి. మిత్రమా, నువ్వు ఏమాత్రం భయపడకు, నీకున్న రోగాన్ని బట్టి, నీకున్న వ్యాధిని బట్టి నువ్వు బాధపడకు. నేను ఒక అద్భుతమైన మందును నీ కోసం తీసుకొచ్చా. ఈ మందును గనక నువ్వు తాగితే గనక మరలా నీవు నీ యొక్క ఆరోగ్యాన్ని పొందుకుంటావని చెప్పి ఒక స్నేహితుడు అలెగ్జాండర్ దగ్గరికి వచ్చాడు, పరామర్శించాడు, చాలాసేపు మాట్లాడాడు. ఆ మందును అలెగ్జాండర్కి ఇచ్చాడు. ఈలోగా అలెగ్జాండర్ ఆ మూత తీసి ఆ మందుని ఇలా తాగే సమయంలో వెంటనే ఒక సైనికుడు పరిగెత్తుకొని వచ్చాడంట. ఎవరు వచ్చారండి? అలెగ్జాండర్ ఏం చేద్దాం అనుకుంటున్నాడు? స్నేహితుడు తీసుకొచ్చిన మందును తాగుదాం అనుకుంటున్నాడు. ఇలా తాగే సమయానికి, ఇలా పట్టుకునే సమయానికి స్నేహితుడు పరిగెత్తుకొని వచ్చేసాడు. పరిగెత్తుకొని వచ్చి ఆ యొక్క సైనికుడు పరిగెత్తుకొని వచ్చి, అయ్యా మీకు అర్జెంటుగా ఒక లెటర్ వచ్చింది, దీన్ని మీరు చదవాలనగానే ఆ లెటర్ని తీసుకున్నాడు అలెగ్జాండర్. ఆ గ్లాస్ పక్కన పెట్టాడు, ఆ మందును పక్కన పెట్టాడు. ఆ లెటర్ చదువుతున్నాడు. ఇప్పుడు ఆ లెటర్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? చాలా జాగ్రత్తగా వినండి. నీ స్నేహితుడు నిన్ను చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని రాస్తుంది ఆ లెటర్లో? నీ స్నేహితుడు నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నీవు నీ స్నేహితుడు ఇచ్చిన ఏది తాగినా నీవు మరణంలోనికి వెళ్ళిపోతావు, నువ్వు చనిపోతావు అనగానే వెంటనే అలెగ్జాండర్ ప్లేస్లో మీరు నేను ఉంటే కనుక ఏం చేస్తామండి? అలెగ్జాండర్ స్థానంలో మీరు నేను ఉంటే కనుక వెంటనే ఆ మందుని ఏం చేస్తాం? విసిరిపడేస్తాం, పక్కన పడేసి నిన్ను ప్రేమించాను, ఎంతో నీతో స్నేహం చేశాను, నువ్వు నన్ను ఎందుకు చంపాలని ప్రయత్నం చేస్తావని చెప్పి మనం నానా విధాలుగా మాట్లాడతాం. కానీ అలెగ్జాండర్ చేసిన పని ఏంటో తెలుసా? తన చేతిలో ఆ సైనికుడు తెచ్చిన ఆ చీటిని చింపి పక్కన పడేసి స్నేహితుడు తెచ్చిన ఆ మందును తాగేశాడంట. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఏం చేశాడు? తాగేశాడు. తాగేసిన 5 నిమిషాలకి చనిపోతాడేమో అనుకున్నాడు సైనికుడు, కానీ ఆయన సజీవంగానే ఉన్నాడంట. వాస్తవానికి నా వాక్య ప్రారంభంలో ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, సైనికుడు తెచ్చిన ఆ ఉత్తరంలో ఏమని రాస్తుందంటే, ఈ మందును నువ్వు తాగితే నీవు చచ్చిపోతావు. కానీ అలెగ్జాండర్కు ఉన్న నమ్మకం ఏంటంటే, నా స్నేహితుడు నా ప్రాణాన్ని తీసేవాడు కాదు, నా స్నేహితుడు నా మరణాన్ని కోరుకునేవాడు కాదు. ఇప్పటికీ మీరు గూగుల్లో సెర్చ్ చేయగలిగితే అలెగ్జాండర్ ది గ్రేట్ ఫ్రెండ్ కోసం చాలా చరిత్ర రాయబడి ఉంటుంది. ఈ మాట చెప్పడానికి గల కారణము, ఒక భూమి మీద ఉన్న వ్యక్తి మరొక స్నేహితుడిని అంతగా నమ్మగలిగితే, ఒక భూమి మీద ఉన్న వ్యక్తి ఒక స్నేహితుని యొక్క మాటను అంతగా విశ్వసించి, సైనికుడు వచ్చి చెబుతున్నాడు, అయ్యా ఇది నువ్వు తాగితే కనుక నీవేమైపోతావు, చనిపోతావని ఆ ఉత్తరంలో ఉన్నప్పటికీ కూడా ఈ ఉత్తరం రాసిన వ్యక్తి తప్పుడు వ్యక్తి, కానీ వచ్చిన నా స్నేహితుడు మాత్రం మంచి స్నేహితుడని ఆ స్నేహితుడిని నమ్మాడు అలెగ్జాండర్ ది గ్రేట్. ఈ రాత్రికాల సమయంలో వాక్యాన్ని వినబోయే ముందు ఒక ఆలోచనతో మనం వాక్యం విందాం. ఒక మనుష్యుడు మరొక మనుషుని యొక్క మాటను ఎంతగా నమ్మగలిగితే, నిన్ను నన్ను సృష్టించిన దేవాది దేవుని యొక్క మాటను మనం ఎంతగా నమ్మాలి? అది నా ప్రశ్న.
ఒక స్నేహితుణ్ణి, ఒక తల్లి మాటను, ఒక తండ్రి మాటను, ఒక ఉపాధ్యాయుడు మాటను, లేదా మరొక వ్యక్తి చెబుతున్న మాటలనే మనం అంతగా నమ్మితే దేవుడు చెబుతున్న మాటను మనం ఎంతగా నమ్మాలి? నా నోటిలో ఎప్పుడు ఉండే మాట ఏంటో తెలుసా? వాక్యము మన జీవితంలో ఫలభరితం అవ్వాలంటే నువ్వెంతగా వాక్యాన్ని విశ్వసిస్తావో అంతగా ఆ వాక్యము నీ జీవితంలో ఫలభరితం అవుతుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని నేను విశ్వసిస్తాను అనే ఆలోచనతో వాక్యాన్ని విను. వాక్య ముగింపులోనికి వచ్చేలోగా ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు మన మధ్య చేయబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రాలు చెప్పండి. అయితే యోబు అనే ఈ వ్యక్తి కోసం మనం మాట్లాడుకునే ముందు కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. పేరు, ఊరు, తీరు. మీ నోటితో చెప్పండి ఒకసారి. పేరు, ఊరు, తీరు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే మీకు జ్ఞాపకం ఉండాలని నేను పెట్టిన టైటిల్స్ మాట ఇవి. ఒకటి పేరు, రెండవది ఊరు, మూడవది ఈ ఊరిలో మగవాళ్ళు గట్టిగా చెబుతారని విన్నాను. ఒకసారి మగవాళ్ళు చెప్పండి ఆయన ఒకసారి. ఒకటి పేరు, రెండవది ఊరు, మూడవది తీరు. అమ్మ ఇప్పుడు ఆడవాళ్ళు చెప్పండి. ఒకటి పేరు, రెండవది ఏంటి? ఊరు, మూడవది తీరు. అయితే మొట్టమొదటిగా నా పేరు చెబుతాను. నా పేరు ప్రేమ్ కిషోర్ అండి. ఏంటండి? మీరు పిలవడానికి ఈజీగా ఉండడానికి కిషోర్ అని పిలండి పోనీ, ఎప్పుడైనా మీకు కనబడితే. నా పేరేంటండి? కిషోర్. నా ఊరేంటి? రాజమండ్రి. ఇప్పుడు నా తీరేంటో చెబుతాను, చాలా జాగ్రత్తగా వినండి. నా పేరు కిషోర్ అని చెప్పాను, రెండవదిగా నా ఊరు రాజమండ్రి అని చెప్పాను, మూడవదిగా నా తీరేంటంటే నేను వాకింగ్ చెబుతున్నప్పుడు ఎవరైనా పడుకుంటే నాకు నిద్ర వస్తుందండి. అర్థమైంది మీకు? అమ్మా, నేను వాకింగ్ చెబుతున్నప్పుడు ఎవరైనా పడుకుంటే కనుక నాకేమొస్తుంది? నిద్ర వస్తుంది. ఇప్పుడు పాస్టర్ గారు ఎంతో ప్రయాసతో నన్ను ఇక్కడ పిలిచారు కాబట్టి మీరు నిద్రపోకుండా ఉంటే దేవుడు కార్యం ఇక్కడ జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. మీరు నిద్రపోతే నాకేమొస్తుంది? గట్టిగా చెప్పండి. నిద్ర వస్తుంది. 3 విషయాలు చెప్పాను. ఒకటి పేరు, ఏం పేరు నాది? రెండవది ఏ ఊరు నాది? ఇప్పుడు నా పేరు, ఊరు, తీరేం తీరు నా తీరు. నా వ్యక్తిత్వం ఎటువంటిది? మీరు పడుకుంటే నేను పడుకుంటా. అయితే నా కోసం తెలుసుకోకపోయినా మీకు ప్రయోజనం లేదు. కానీ యోబు అనే వ్యక్తి కోసం మాట్లాడతా, ఆయన పేరేంటో చెబుతా, ఆయన ఊరేంటో చెబుతా, ఆయన తీరేంటో ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకుంటాం. మొట్టమొదటిగా ఆయన పేరేంటి, రెండవదిగా ఆయన ఊరేంటి, మూడవదిగా ఆయన తీరేంటి. ఈ 3 విషయాల ద్వారా 3 ఆధ్యాత్మికమైన సత్యాలను దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మొట్టమొదటిగా చెప్పండి ఆయన పేరు. మీ నోటితో చెప్పండి. ఆయన పేరేంటండి? యోబు. రెండవదిగా మనం నేర్చుకుంటాం ఆయన ఏ ఊరిలో పుట్టాడో నేర్చుకుంటాం. మూడవదిగా ఆయన తీరేంటో మనం నేర్చుకుంటాం. మీరు జ్ఞాపకం ఉంచుకోవడానికి మీ విశ్వాసులో, మీ స్నేహితుల్లో ఎవరైనా ఈరోజు పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారంటే మీరు ఏం చెప్పాలంటే పేరు, ఊరు, గట్టిగా చెప్పండి ఒకసారి. పేరు, ఊరు, తీరు. ఫస్ట్ పేరు చూద్దాం, రెండవది ఊరేంటో చూద్దాం, మూడవదిగా ఆయన తీరేంటో చూద్దాం. అయితే ఈయన పేరు ఆల్రెడీ మనం చదివాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన పేరు ఏంటంట? యోబు అని రాయబడి ఉంది. చాలా జాగ్రత్తగా మీరు వింటే కనుక యోబు అనే ఈ పేరు పరిశుద్ధ గ్రంథంలో మనకి దాదాపుగా 51 సార్లు మనకు కనబడుతుంది. వాక్యశక్తి కలిగిన వారు రాసుకోవటానికి ప్రయత్నం చేయండి. నేను వాక్యాన్ని ఎక్కువగా జ్ఞానిస్తానండి. పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు నేను తెలుసుకోవాలి అనుకునేవారు నేను చెప్పే సంగతులు రాసుకోండి. యోబు అనే మాటను మీరు లెక్కించగలిగితే పరిశుద్ధ గ్రంథంలో 51 సార్లు మనకు కనబడుతుంది. ఎన్నిసార్లు అండి? పాత నిబంధన గ్రంథంలో 50 సార్లు, కొత్త నిబంధన గ్రంథంలో ఒకసారి యోబు అనే మాట మనకు కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో 2 యోబులు ఉన్నారు. ఎంతమంది యోబులండి? అందరు నా వైపు చూడండి. పరిశుద్ధ గ్రంథాలు పెద్దగా నేను తెరిపించను. పరిశుద్ధ గ్రంథం తెరవకుండానే మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఎప్పుడైనా నేను తెరవమంటే అప్పుడు తెరవండి. చాలా జాగ్రత్తగా నా ముఖం నచ్చినా నచ్చకపోయినా కాస్త 1 గంటన్నర చూడండి నా వైపు. దేవునికి స్తోత్రం చెబుదాం. నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను ఏం కాదు, కానీ నచ్చినా నచ్చకపోయినా ఏం చేయాలి? మీరు నా ముఖం మరి పిలిచారు కాబట్టి మీరు భరించాలి. జాగ్రత్తగా వినండి. అయితే యోబు అనే ఈ పేరు పరిశుద్ధ గ్రంథంలో 51 సార్లు కనబడితే యోబు అనే వ్యక్తులు 2 ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. ఎంతమంది అండి? ఆదికాండంలో ఒక యోబు కనబడతాడు. యోబు గ్రంథంలో యోబు అనే మరొక వ్యక్తి కనబడతాడు. ఈ 2కి అస్సలు సంబంధం లేదు.
ఆది కాండంలో యోబు అనే వ్యక్తి కనబడతాడు. రెండవదిగా యోబు గ్రంథంలో యోబు అనే వ్యక్తి కనబడతాడు. పరిశుద్ధ గ్రంథంలో యోబు కోసం చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. కేవలం పరిశుద్ధ గ్రంథంలోనే కాదు, మహమ్మదీయులు, ఆ మాటకు అర్థం ముస్లింలు ఆరాధించే, ముస్లింలు చదివే ఖురాన్ అనే పుస్తకంలోనికి మీరు వెళ్ళి చదవగలిగితే ఖురాన్ అనే పుస్తకంలో కూడా యోబు కోసం చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ఏ పుస్తకం అండి ఇది? చెప్పండి ఒకసారి. నేను ప్రశ్న అడుగుతున్నప్పుడు మీరు సమాధానం చెబితే మీరు ఇక్కడ ఉన్నారని నాకు అర్థమవుతుంది. బైబిల్లో మాత్రమే కాదు, ఇంకెక్కడ ఉంది యోబు కోసం? ఏ పుస్తకం అండి? ఖురాన్లో కూడా యోబు కోసం చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ఇక కాస్త ముందుకు మనం వెళ్తే కనుక యోబు అనే ఈ పేరును ఇంగ్లీష్లో జోబ్ అని పిలుస్తూ ఉంటారు. తెలుగులో యోబు అంటారు, ఇంగ్లీష్లో జోబ్ అని పిలుస్తూ ఉంటారు. ఇక హెబ్రీ భాషలోకి వెళితే అయోవ్ అని పిలుస్తూ ఉంటారు. ఏంటండి అయోవ్? ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే కాస్త ఈ యొక్క పేరులో ఉన్న అర్థాలను మనం తెలుసుకుందాం. తెలుగులో యోబు అంటారు, ఇంగ్లీష్లో జోబ్ అంటారు, హీబ్రూ భాషలో అయోవ్ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు అయోవ్ అనే ఈ మాటకు అర్థం ఏంటంటే ద్వేషింపబడినవాడు. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినాలి. యోబు అనే ఈ మాటకు అర్థం ఏమిటంటే ద్వేషింపబడినవాడు. మీ నోటితో చెప్పండి. వాక్యం అయ్యేంత వరకు కూడా ఈ మాట గుర్తుండాలి మీకు. యోబు అనే మాటకు అర్థం ఏంటి? ద్వేషింపబడినవాడు. రెండవ అర్థము హింసింపబడినవాడు, హేటెడ్. రెండవది పెర్సిక్యూటెడ్. ఆ మాటకు హింసింపబడినవాడు, రెండవదిగా ద్వేషింపబడినవాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే యోబు అనే మాటకు అర్థము ద్వేషింపబడినవాడు, రెండవది హింసింపబడినవాడు. నా పేరుకు అర్థం చెబుతాను వినండి. కిషోర్ అంటే సూర్యుడు అని అర్థం. ఏంటండి? సూర్యుడు అంత తెల్లగా లేకపోయినా నా పేరుకి అర్థం ఏంటంటే సూర్యుడు. ఏంటంట? అలాగా ప్రతి పేరుకు కూడా ఏముంటుంది? ఒక అర్థం, దానిలో ఒక పరమార్థం ఉంటుంది. ఇప్పుడు ఈ యోబు అనే మాటకు ద్వేషింపబడినవాడు అనే అర్థం వచ్చింది. ఏ అర్థం ఏంటిది? ద్వేషింపబడినవాడు. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. యోబు ఎందుకు ద్వేషింపబడ్డాడు? యోబు అనే మాటకు బడేవాడు అనే అర్థం ఎందుకు వచ్చింది? అయోవ్ అనే హెబ్రూ పదాన్ని ఎందుకు యోబు కోసం వాడారు? యోబు ఎవరి చేత ద్వేషింపబడ్డాడు? యోబు ఎందుకు ద్వేషింపబడ్డాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా చెబుతాను వినండి. యోబు మొట్టమొదటిగా సాతాను చేత ద్వేషింపబడ్డాడు. ఎవరి చేత? గట్టిగా చెప్పండి నాన్న. సాతాను చేత ద్వేషింపబడ్డాడు. రెండవదిగా యోబు తన స్నేహితుల చేత ద్వేషింపబడ్డాడు. మొట్టమొదటిది ఎవరని చెప్పాను? సాతాను చేత ద్వేషింపబడ్డాడు. రెండవదిగా స్నేహితుల చేత ద్వేషింపబడ్డాడు. మూడవదిగా మహాతల్లి భార్య చేత కూడా ద్వేషింపబడ్డాడు. మొట్టమొదటిది సాతాను, రెండవది స్నేహితులు, మూడవది భార్య. ఈ ముగ్గురు కూడా యోబును ఏం చేశారంటే ద్వేషించుకుంటూ వచ్చారు. ఇక్కడ ఒక్క నిమిషం మనం అందరం ఆగుదాం. అసలు యోబును అందరూ ద్వేషించుకోవడానికి గల కారణం ఏంటి? భార్య తిడుతుంది, స్నేహితులు రకరకాలుగా మాట్లాడుతున్నారు, సాతాను నానా విధాలైన బాధలు యోబుకు అనుమతించింది. ఎందుకు యోబు జీవితంలో ఇన్ని కష్టాలు? యోబు అందరి చేత ఎందుకు ద్వేషింపబడుతున్నాడంటే ఒకే ఒక కారణం చెబుతున్నాను. ఏ వ్యక్తి అయితే దేవునికి ఇష్టడుగా ఉంటాడో ఆ వ్యక్తి సాతాను చేత ద్వేషింపబడతాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఏ వ్యక్తి అయితే సాతాను చేత ద్వేషింపబడతాడో ఆ వ్యక్తి ఎవరికి ఇష్టడుగా ఉంటారంట? దేవునికి ఇష్టడుగా ఉంటాడంట. ఒక మాట మీకోసం నేను చెబుతాను, చాలా జాగ్రత్తగా వినండి. లెనోర్డ్ రావెన్ హీల్ అనే ఒక రచయిత, ఆంగ్ల రచయిత, ఆ రావెన్ హీల్ అనే రచయిత ఒక చక్కని మాట అంటాడు. నా జీవితంలో ప్రధాన ఆశయం ఏమిటంటే సాతాను యొక్క ప్రాముఖ్యమైన శత్రువుల జాబితాలో నేను ఉండాలి అంటాడు. మరలా చెబుతున్నాను మీకు అర్థం కావాలని. సాతాను యొక్క ప్రధానమైన శత్రువుల జాబితాలో ఎవరుండాలంట? నేను ఉండాలంట. ఆ మాటకు అర్థం చాలా జాగ్రత్తగా చెబుతాను. సాతానుకి ఎప్పుడు మనం ఎలా ఉండాలంటే శత్రువుగా ఉండాలి. సాతాను మనల్ని ఎప్పుడు ద్వేషించేవాడిగా ఉండాలి. కానీ చాలా జాగ్రత్తగా వినండి. యోబును ఇక్కడ ద్వేషించడానికి గల కారణం ఏంటంటే యోబు తన జీవిత కాలంలో దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు వాక్యం వింటున్న మిమ్మల్ని, నన్ను దేవుడు అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటంటే మనము సాతానుకు ఇష్టడుగా ఉన్నామా, దేవునికి ఇష్టడుగా ఉన్నామా? నా ప్రశ్న అర్థమైందండి. సాతానుకు మనం ఇష్టడుగా ఉన్నామా? రెండవది ఏంటి?
దేవునికి మనము ఇష్టడుగా ఉన్నామా? లేదా దేవుడు మనల్ని ద్వేషిస్తున్నాడా? సాతాను మనల్ని ద్వేషిస్తుందా? సాతాను మనల్ని ద్వేషించడం ద్వారా ఒరిగే నష్టం ఏం లేదు, కానీ దేవుడు మనల్ని ద్వేషిస్తే మాత్రం మన జీవితాల్లోనికి శాపము అనేది రాబోతుంది. దేవుడు మనల్ని ద్వేషిస్తే కనుక మన జీవితంలోనికి ఉగ్రత అనేది రాబోతుంది. ఆదికాండం ప్రారంభ అధ్యాయాలను మనం గమనిస్తే ఆనాటి నోవాహు కాలంలో ప్రజల మీదకి 40 రోజుల ప్రచండ వర్షము కురవటానికి గల కారణం ఏంటో తెలుసా ప్రియులారా? దేవుణ్ణి వారు ఏం చేశారు? బాధ పెట్టారు. ఇంగ్లీష్ బైబిల్లో రాస్తాడు, దేవుడు ఆయన లిటరరీ క్రయింగ్ అని రాస్తాడు. ఆయన ఏడ్చాడంట. దేవుణ్ణి ఏడిపించేంతగా ఆ ప్రజలు దేవుణ్ణి బాధ పెడుతూ వచ్చారు. ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈరోజు మనము దేవుణ్ణి సంతోష పెడుతున్నామా? దేవుణ్ణి బాధ పెడుతున్నామా? ఈ యోబు తన జీవితంలో ప్రతి వచనాన్ని మీరు గమనిస్తే కనుక యోబు యొక్క ప్రవర్తన ఏనాడు కూడా దేవుణ్ణి బాధ పెట్టేటట్టు లేదు. అందుకే సాతాను యోబుని ఏం చేస్తుందో తెలుసా? ద్వేషిస్తుంది. ఈరోజు వాక్యం వింటున్న నీతో నాతో యోబు అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. మరి నేను దేవునికి ఇష్టడుగా ఉన్నాను, మరి నీవు దేవునికి ఇష్టడుగా ఉన్నావని అడుగుతున్నాడు యోబు. యోబు ఎలా ఉన్నాడంట? దేవునికి ఇష్టడుగా ఉన్నాడంట. ఒక మాట నాతో చెప్పండి, యోబు అనే మాటకు అర్థం ఏంటి? ద్వేషింపబడినవాడు. ఎవరి చేత ద్వేషింపబడ్డాడు? సాతాను చేత ద్వేషింపబడ్డాడు. సాతాను చేత ద్వేషింపబడే ప్రతి వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉన్నవాడు. అయితే యోబు నేర్పుతున్న మొదటి పాఠం ఏంటంటే, మనము ఎవరికి ఇష్టడుగా ఉండాలంటే దేవునికి మనం ఎలా ఉండాలంటే ఇష్టడుగా ఉండాలి. దేవుడు ఇష్టపడే భక్తిని మనం చేయాలి. దేవుడు ఇష్టపడే వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు ఇష్టపడేటట్టు మనం మాట్లాడాలి. దేవుడు ఇష్టపడేటట్టు మన యొక్క ప్రేమను మనము కనపరచాలి. ఈరోజు వాక్యం వింటున్న మీరు నేను లోకంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి వారి యొక్క ఆలోచన ఏంటంటే, ప్రతి వారు కూడా అందరూ నన్ను ఇష్టపడాలి అనుకుంటారు. అంతే కదండి? లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి ఏమనుకుంటాడంటే, కూర్చొని చక్కగా వాక్యం వింటున్నారు, కానీ ఒక్కసారి సంఘం అయిపోయిన తర్వాత బయటికి వెళ్తే మీరు అనుకుంటారు, అందరూ నన్ను తిట్టుకోవాలనుకుంటారా? అందరూ నన్ను ఇష్టపడాలనుకుంటారా? మాకు చెప్పండిరా, మీరు టైం అయిపోతుంది. ఏమనుకుంటారు మీరు? అందరూ నన్ను ఇష్టపడాలనుకుంటారు. అందరూ నాతో గొడవాడాలనుకుంటారా? అందరూ నాతో ప్రేమగా మాట్లాడాలనుకుంటారా? ఈ లోకంలో ఎలా చెబితే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ద్వంద్వార్థాలు తీయద్దు దీని నుంచి. ఆ ప్రేమికుడు ఆ ప్రేమికురాలకు ఇష్టడుగా ఉండటం కోసం ఏం చేస్తాడు తెలుసా? ఎప్పుడు స్నానం చేయలేడు ఆ రోజు లేసి త్వరగా స్నానం చేస్తాడండి. స్నానం చేసి మంచి బట్టలు వేసుకుంటాడు, పౌడర్ రాసుకుంటాడు, ఆ చక్కగా ఒక మంచి బైక్ మీద ఆ బయటికి వెళ్తాడు, క్రీములు రాసుకుంటాడు, తలదువ్వుకుంటాడు. ఇవన్నీ దేనికోసం? అమ్మాయికి ఇష్టడుగా ఉండటం కోసం. ఆ భార్య ఎప్పుడు వండలేని భార్య చికెన్ చక్కగా వండేస్తుంది భర్త కోసం. ఎందుకు? భర్తకి ఇష్టరాలుగా ఆమె ఉండటం కోసం. ఈరోజు మానవుడు మరొక మానవుడిని ఇంప్రెస్ చేస్తున్నాడు. అందరూ నన్ను ఇష్టపడాలని మంచి వస్త్రాలు వేసుకుంటున్నాడు, అందరూ నన్ను ఇష్టపడాలని మంచిగా మాట్లాడుతున్నాడు. మంచిదే, మనుషులు నిన్ను ఇష్టపడడం అనేది మంచిదే. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీవు దేవునికి ఇష్టడుగా జీవించాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎవరు ఇష్టపడాలి? నిన్ను దేవుడు ఇష్టపడాలి. భర్త నిన్ను ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఆ రోజుకే ప్రాబ్లం. లేదా మన నాన్న మన అమ్మ మన మీద కోపంతో కాస్త తిట్టినా ఆ రోజుకే ప్రాబ్లం. దేవుడికి ఇష్టం లేని బ్రతుకు మనం బ్రతుకుతే కనుక అది మన జీవితాలకు ఎంతో శాపం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు వాక్యం వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు దేవునికి ఇష్టడుగా ఉన్నావా? నీ మాట, నీ ప్రవర్తన, నీ యథార్థవంతమైన జీవితం, నీ పరిశుద్ధమైన జీవితం దేవునికి ఇష్టకరంగా ఉందా అన్న ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి. అయితే దేవునికి ఎవరు ఇష్టమండి? చాలా జాగ్రత్తగా వినండి. మీకు ఏ కూర ఇష్టమంటే అడిగితే కనుక చాలామంది 10:30 దాకా చెబుతారు. ఒక్కొక్కరు 5 వెరైటీస్. అంతేనండి. మగవాళ్ళు అయితే ఒకటే చెబుతారు, కానీ ఆడవాళ్ళు ఎన్ని చెబుతారు? 5-6 చెబుతారు. నాకు చికెన్ ఇష్టమండి, నాకు పీతలు ఇష్టమండి, నాకు చేపలు ఇష్టమండి, ఇలా చాలా లిస్టు చెబుతారు. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి మీకు ఎవరు ఇష్టమండి అని అడిగితే కనుక దేవాది దేవుడు ఆయన చెప్పే సమాధానం ఏంటో తెలుసా? సత్యవర్తనులు ఆయనకు ఇష్టలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎవరిని ఇష్టపడతాడంట? తెల్లగా ఉండేవారిని కాదు, నల్లగా ఉండేవారిని కాదు, చక్కగా బూటు వేసుకొని కార్ల మీద లేదా విమానాల మీద ధనాన్ని సంపాదించేవారిని, పెద్ద పెద్ద బిజినెస్ చేసేవారిని కాదు ఆయన ఇష్టపడేది.
సత్య వర్తనలను ఆయన ఇష్టపడతాడంట. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆ మాట చదివిస్తాను మీ చేత, ఒకసారి చూడండి ప్రియులారా. సామెతల గ్రంథము 12వ అధ్యాయము దేవుడు ఎవరిని ఇష్టపడతాడో అక్కడ రాయబడి ఉంది. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనము. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు. అందరూ నాతో చెప్పండి, సత్యవర్తనులు. అమ్మ, ఎంతమంది పెదాలు తీసుకొస్తే అందరూ చెప్పండి. మేము మా నోరు తీసుకురాలేదంటే కనుక నాతో చెప్పకండి. మీరు నోరు తీసుకొచ్చారా, ఇంట్లో వదిలేశారా? తీసుకొచ్చారు కదా. సత్యవర్తనులు, గట్టిగా చెప్పండి అన్న. సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు. దేవుడికి ఎవరు ఇష్టమంట? సత్యవర్తనులు. ఆ మాటకు అర్థం ఏంటో చెప్పమంటారా? సత్యాన్ని అనుసరించే వారిని దేవుడు ఇష్టపడతాడంట. దేన్ని అనుసరించే వారిని? సత్యాన్ని అనుసరించే వారిని. ఈ రోజుల్లో ఒక స్నేహితుడు మరొక స్నేహితుడిని ఇష్టపడాలంటే ఆ స్నేహితుడి దగ్గర ధనమైనా ఉండాలి, ఆ స్నేహితుడిది మంచి కులమైనా అయి ఉండాలి, ఆ స్నేహితుడి దగ్గర మంచి తలాంతులైనా ఉండాలి. ఈ లోక ప్రేమ ఏదో ఒక అవసరాన్ని బట్టి లేదా ఆ వ్యక్తి దగ్గర ఉన్న ఏదో ఒక దానిని బట్టి మనం ప్రేమిస్తాం. కానీ దేవుడు మన దగ్గర ఏం కోరుకుంటున్నాడంటే సత్యాన్ని అనుసరించే వారిగా మనం ఉంటే గనక ఆయన మనల్ని ఇష్టపడతాడంట. దేవునికి స్తోత్రం చెబుదాం. దేన్ని అనుసరించాలి? అందరు ఇక్కడ ఉన్నారా? దేన్ని అనుసరించాలమ్మా? సత్యాన్ని అనుసరించే వారిగా మనం ఉంటే ఆయన మనల్ని ఇష్టపడతాడంట. మరి ఈ లోకంలో ఏదండి సత్యం? ఒకప్పుడు తుమ్మితే సత్యం అనేవారు, అంతేనండి. ఒకప్పుడు ఏదైనా ఫ్యాక్ట్ చెప్పి తుమ్మితే ఏమనేవారండి? సత్యం అనేవారు. ఇప్పుడు తుమ్మితే సత్యం అంటున్నారు, అంతేనండి. ఒకప్పుడు తుమ్మితే ఏమనేవారు? సత్యం రా అనేవారు. ఇప్పుడు తుమ్మితే చెప్పండి నాన్న, సత్యం అంటున్నారు. తుమ్ము వచ్చినా ఆపుకోవాల్సి వస్తుందండి, పరిస్థితి అలా ఉంది బయట. అయితే చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఈ లోకంలో ఏది సత్యము? దేవుడు అంటున్నాడు సత్యాన్ని అనుసరించేవారంటే నాకు ఇష్టం అంటున్నాడు. మరి ఈ లోకంలో ఏది సత్యము? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనాన్ని మీరు తెరిచి చూస్తే నీ వాక్యమే సత్యము. దేవునికి స్తోత్రాలు చెప్పండి. 2 చేతులు తెచ్చారా? మరి చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా తీరు మీరు మర్చిపోయారు. ఎవరైనా పడుకుంటే నాకేమవుతుంది? అది దాన్ని బట్టి లేచి కష్టమైనా నష్టమైనా నా ముఖం నచ్చినా నచ్చకపోయినా ఏం చేయాలి? మీరు పిలిచారు కాబట్టి వాక్యాన్ని వినాలి. అయితే దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే సత్యాన్ని అనుసరించేవారిని. ఈ లోకంలో ఏది సత్యం అంటే నీ వాక్యమే సత్యము అని వాక్యంలో రాయబడి ఉంది. యోహాను 17:17లో మీరు చూడగలిగితే నీ వాక్యమే సత్యము. ఆయన మాటలను అనుసరించేవారంటే ఆయనకి ఇష్టమంట. ఈరోజు చాలా సంవత్సరాల నుంచి నేను దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. చిన్నతనం నుంచి ఒకవేళ నువ్వు పుట్టు క్రైస్తవుడు అయితే చాలాసార్లు బైబిల్ని పట్టుకున్నావు, చాలాసార్లు ఆ కీర్తన 23 చదివావు, చాలాసార్లు ఆ యోహాను 3:16 చదివావు. నువ్వు సేవకులు చెప్పిన ఎన్నో వాక్యాలను వింటూ వచ్చావు. దేవుని సంఘంలోకి వచ్చి వాక్యాన్ని విన్న మాత్రాన దేవుడు మనల్ని ఇష్టపడ్డ, కానీ ఆ విన్న వాక్యాన్ని మన జీవితంలో మనం ఏం చేయాలంటే అనుసరించాలంట. దేవునికి స్తోత్రం చెబుదాం. అది బాగా శరీరానికి మురికి పట్టిందని ఒక సబ్బు కొనుక్కున్నానండి. నా శరీరానికి పట్టిన ఆ మురికి పోవాలంటే ఆ సబ్బుతో నేను ఏం చేయాలి చెప్పాలి నాన్న? స్నానం చేయాలి. ఆ సబ్బును నా శరీరానికి పామినప్పుడు నా శరీరం మీద ఉన్న మురికంతా ఏమైపోద్ది? పోద్ది. 58 రూపాయలు పెట్టుకున్నాను సబ్బు, అరిగిపోద్దని చెప్పి బీరువాలో పెట్టుకుంటే ఏమైపోద్ది? నా మురికి అలాగే ఉంటుంది, అక్కడ సబ్బు అలాగే ఉంటుంది. ఈరోజు క్రైస్తవ లోకంలో దేవుని సంఘాల్లో కూడా ఏం చేస్తున్నారంటే సబ్బు అరిగిపోద్దని, బైబిల్ అరిగిపోద్దని అలాగే పెడుతున్నారండి. దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుడు మనల్ని ఇష్టపడాలంటే, దేవుని యొక్క మనస్సులో మనం ఉండాలంటే, ఆయన ఆలోచనలో మనం ఉండాలంటే విన్న వాక్యాన్ని మనం ఏం చేయాలంటే అనుసరించాలి. లేదు నేను వచ్చి కూర్చుంటా వెళ్ళిపోతానంటే నీ వల్ల సేవకునికి ఉపయోగం ఉండదు. నువ్వు వచ్చి కూర్చున్న మాత్రాన నీ సమయం వృధా అంటాను నేను. దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో అది ఆచరించడానికి మనం ఏం చేయాలి తెలుసా? ప్రయత్నం చేయాలి. స్కూలుకు వెళ్తున్న ఆ విద్యార్థిని
స్కూల్కి వెళ్ళి పలక తీసుకొని పలకతో ఇంటికి వచ్చేస్తే సరిపోదు. వెళ్ళిన ఈ పాప లేదా ఈ బాబు వెళ్ళి ఏం చేయాలి? అక్కడ నేర్చుకొని రావాలి. ఆ నేర్చుకున్న దాన్ని ఇంట్లో ఏం చేయాలి? సాధన చేయాలి. దేవుని సంఘానికి వస్తే చాలా సంఘాల్లో నేను చూస్తూ వచ్చా, మా సంఘాల్లో కూడా ఇటువంటి బ్యాచ్ ఉందండి. దేవుని సంఘానికి వచ్చి కూర్చుంటే చాలు మాకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. దేవుని సంఘానికి వెళ్ళి కూర్చుంటే చాలు దీవెనలు వచ్చేస్తే, మా బ్రతుకులు మారిపోతే, మా పరిస్థితులు మారిపోతే, కన్నీరు నాట్యంగా మార్చబడుతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. నేను అంటాను, వచ్చిన నీవు వాక్యాన్ని వినాలి. దేవుడు నీలో ఉన్న లోపాలను చెబుతున్నప్పుడు ఆ లోపాలను సరి చేసుకుంటే తద్వారా తగిన ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహించుటకు సమ్మద్ధుడు. స్తోత్రాలు చెప్పండి. యోబు అనే మాటకు అర్థము ద్వేషింపబడిన వాడు. ఎందుకు యోబును సాతాను ద్వేషించిందంటే, ఈ యోబు దేవునికి ఇష్టడుగా జీవించాడు. యోబు వలె నీవు నేను దేవునికి ఇష్టడుగా జీవించాలంటే విన్న వాక్యాన్ని మనం ఏం చేయాలి? అనుసరించాలి. పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానవంతుడు ఎవరు అని అడిగితే కనుక ఇక్కడ ఉన్న వారిలో సండే స్కూల్ పిల్లలు కూడా చెబుతారు. చెప్పండి మీరు ఇప్పుడు, ఎవరో పరిశుద్ధ గ్రంథంలో మహాజ్ఞాని? గట్టిగా చెప్పండి. మీ ఊరిలో ఏ బైబిల్ ఉందో మా ఊరిలో కూడా అదే బైబిల్. ఏమండి, అక్కడేం పేర్లో ఇక్కడ అదే పేర్లు. మరి డౌట్గా చెప్పకండి మీరు. ఎవరో మహాజ్ఞాని? సొలొమోను గారు. ఈ సొలొమోను గారు అంట 3000 సామెతలు రాశారంట. ఎన్ని సామెతలు అండి? ఒక్కొక్క సామెత బ్రతుకులను మార్చేది కింద ఉంటుంది. పవర్ఫుల్ సామెతలు రాశాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో, సామెతల గ్రంథంలో కేవలం 300 మాత్రమే లిఖించబడ్డాయి. మిగిలినవి చరిత్ర గ్రంథాలను మనం చూడగలిగితే చరిత్ర గ్రంథాల్లో 3000 సామెతలు ఉంటే పరిశుద్ధ గ్రంథంలో కేవలం 300 సామెతలు ఆయన రాస్తూ వచ్చాడు. కానీ ఓ బాధాకరమైన విషయం ఏంటంటే, ఎన్నో సామెతలను ఆయన చెప్పినప్పటికీ, ఎన్నో అద్భుతమైన వాక్యాల్ని ఆయన మనకు అందజేసినప్పటికీ కూడా ఆయన జీవితంలో ఆ వాక్య అనుసరణ లేదండి. వింటున్నారా నా మాటలు? ఎన్నో ఉన్నతమైన సామెతలను మనకు అందించాడు. ఎన్నో ఉన్నతమైన వచనాలను ఈరోజు మనం చదువుకొని తద్వారా మనం ఎన్నో మారు మనసు పొందుతున్నాం, మార్పును పొందుతున్నాం. కానీ ఏదైతే తన నోటి నుంచి వచ్చిందో ఆ అనుసరణ సొలొమోను జీవితంలో లేకుండా పోయింది. స్త్రీల కోసం ఎన్నో విషయాలు సొలొమోను రాస్తూ వచ్చాడు. కానీ దాదాపు సొలొమోను 700 భార్యలు, 300 ఉపపత్నులు ఏం చేసుకున్నాడంట? వివాహం చేసుకున్నాడంట. ఈరోజు చాలా జాగ్రత్తగా వినండి. సొలొమోనుకి చాలా వాక్యం తెలుసు. సొలొమోను దగ్గర చాలా జ్ఞానం ఉంది. చాలా జ్ఞానయుతమైన పుస్తకాలు రాస్తూ వచ్చాడు. సామెతలు రాశాడు, ప్రసంగి రాశాడు, పరమగీతాలు రాశాడు. అద్భుతమైన రచన చేసినప్పటికీ కూడా తను ఏదైతే రాశాడో ఆ మాటలు తన జీవితంలో లేవు. ప్రియులారా, ఈరోజు వాక్యం వింటున్న మీరు నేను చాలా జాగ్రత్తగా వినాలి. మనకి ఎంత వాక్యం తెలిసినా, మనం ఎంత వాక్యాన్ని కంటత పెట్టినా, ఆ వాక్య అనుసరణ మన జీవితంలో లేకపోతే, ఆ వాక్యానుసారంగా మనం జీవించలేకపోతే వ్యర్థము అని నేను అంటాను. ప్రియులారా, రాత్రికాల సమయంలో మనసు పెట్టి కాస్త ఆలోచించండి. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నావు? నీకు ఎంత వాక్యం తెలుసు అన్నది దేవుడు ఆలోచించడు. కానీ ఎంత వాక్యానుసారంగా నీ జీవిస్తున్నావు? నీ సేవకుని ద్వారా నీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఒక్కొక్క విషయాన్ని సరి చేసుకోమంటున్నప్పుడు, ఒక్కొక్క విషయాల్లో మారమంటున్నప్పుడు ఎంతవరకు వాక్యానికి మనం లోబడుతున్నాం? ఎంతవరకు వాక్యానికి మనము అనుసరణ చూపించగలుగుతున్నాం? సొలొమోను కోసం మీరు చదివితే గనక ఆయన చాలా అద్భుతమైన రచనలు చేసినప్పటికీ కూడా తన చివరి జీవితంలో దాదాపు 1000 మందిని వివాహం చేసుకున్నాడు. వివాహాలతో పాటు వారు ఏదైతే చెప్పాడో ఆ విగ్రహాల వైపు సొలొమోను తిరిగిపోతూ వచ్చాడు. అందుకే దేవాది దేవుడు ఒక మాట రాయించాడు, నీ తండ్రిలో ఉన్న యథార్థమైన జీవితం నీలో లేదు అంటాడు. తద్వారా తన జీవితంలో ఉన్నతమైన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు ఆలోచించండి, దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో అనుసరించకపోతే మన జీవితంలో కూడా కొన్ని కోల్పోవలసిన పరిస్థితులు వస్తాయి. ఒక్కసారి సంఘములోనికి వచ్చిన నీవు, దేవుని మాటల చేత ప్రత్యేకింపబడిన నీవు, దేవుని చేత ఏర్పరచబడిన నీవు, వాక్యం వింటున్న నీవు వాక్యానుసారంగా జీవించలేకపోతే గనక, ఆధారాలతో చెబుతున్నాను, సొలొమోను జీవితాన్ని ఆధారం చేసుకొని చెబుతున్నాను, వాక్యానుసారంగా జీవించలేకపోతే జీవితంలో ఉన్నవి, మనము కలిగి ఉన్నవి పోగొట్టుకోవలసిన పరిస్థితి వస్తుంది. సొలొమోను తన జీవితంలో ఉన్న ఆ రాజ్యాన్ని పోగొట్టుకోవడానికి గల కారణము వాక్యానుసారమైన జీవితము ఆయనలో లేదండి. దేవునికి ఒక్కసారి స్తోత్రాలు చెప్పండి. అందరు ఇక్కడ ఉన్నారా? అయితే ఒక విషయం చెబుతాను, చాలా జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించకపోతే, దేవుని యొక్క వాక్యాన్ని మనము
ఉల్లంఘిస్తే కనుక ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో మా సంఘంలో జరిగిన ఒక సాక్ష్యాన్ని చెబుతాను. ఈ రాత్రికాల సమయంలో చాలా జాగ్రత్తగా వినండి. ఆయన ఆటో డ్రైవరు, ఆయనకి 2 అమ్మాయిలు. సంఘంలో చాలా విజ్ఞాపన చేస్తాడు. ఉదయం లెగిస్తే కనుక ఆయన సంఘంలో ప్రతిరోజు 8 నుంచి 10 దాకా సంఘంలోనే కనపడతాడు. సంఘంలో ఉన్న ప్రతి వారి కోసం కూడా ఆయన విజ్ఞాపన చేస్తాడు. ఏం చేస్తాడండి? విజ్ఞాపన చేస్తాడు. ఏ రోజు ఎక్కడున్నప్పటికీ కూడా 8 నుంచి 10 అయిందంటే కనుక ఆయన ఖచ్చితంగా ఆయన బండి లేదా ఆయన ఆటో సంఘం దగ్గర ఉంటుంది. మేడపైకి వస్తాడు, 2 గంటలు ప్రార్థన చేస్తాడు. సంఘంలో ఉన్న ప్రతి వారి కోసం కన్నీటి ప్రార్థన చేస్తాడు. అయితే జాగ్రత్తగా వినండి. ఆయన జీవితంలో కొన్ని సంవత్సరాల క్రితం తన 2 పిల్లలు కూడా వివాహ సంబంధాలు చూస్తున్నప్పుడు, మొదటి కూతురు యొక్క వివాహం చేయాలనుకున్నప్పుడు వారి బంధువుల యొక్క బలవంతం మీద ఒక అన్య వివాహాన్ని చేయటానికి ఆయన పూనుకున్నాడు. మా నాన్నగారు సేవకులు చాలాసార్లు చెబుతూ వచ్చారు ఆ సంబంధాలు చూస్తున్నప్పుడు, ఏమండి కొంచెం ఆలస్యమైన దేవుని చిత్తానుసారమైన వివాహం చేద్దాం మనం. మీ పాప చిన్నతనం నుంచి కూడా సండే స్కూల్ పరిచర్యలో ఎదుగుతూ వచ్చింది, వాక్యములో ఎదుగుతూ వచ్చింది. ఇటువంటి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చాలాసార్లు ప్రశ్నించినప్పటికీ కూడా ఆ వాక్యానికి, ఆ గద్దింపుకి ఆ వ్యక్తి లోబడలేదండి. అయితే చాలా జాగ్రత్తగా వినండి. ఒక దాదాపు 11 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర ఇది. మొత్తానికి ఒక పల్లెటూరు తీసుకువెళ్ళిపోయి ఒక గుడిలో వివాహం చేసేశారు. సంబంధాలు త్వరగా వివాహం చేయాలనో లేదా దేని కొరకు చేశారో కానీ ఆ అమ్మాయికి వివాహం చేయాలని ఒక అన్య వివాహాన్ని చేశారు, ఒక క్రైస్తవురాల అమ్మాయికి. తద్వారా జరిగిన విషయం ఏంటంటే, వివాహం చేసుకున్న దగ్గర నుంచి కూడా గత నెల వరకు కూడా ఆమె జీవితంలో మనశ్శాంతి లేదండి. భర్త చాలా తాగుబోతూ, రూపాయి కూడా సంపాదించడు. ఈ భార్యే హైదరాబాద్ అనే నగరంలో అనేక స్కూల్లో పనిచేస్తూ భర్తను పోషించే పరిస్థితి. అయితే చాలా జాగ్రత్తగా వినండి. మొన్నటి నెలలో ఆ భర్త హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఆమె 2 వారాల క్రితం మా సంఘంలో సాక్ష్యం చెబుతూ ఆమె ఒక మాట అన్నది. ఆ మాట నా హృదయాన్ని చాలా కలవరపెట్టింది. అందుకే ఈ మాట మీకు చెబుతున్నాను. ఆ రోజు మా నాన్నగారు సేవకుని యొక్క మాట వింటే కనుక, ఆ రోజు మేము దేవుని యొక్క మాటకు లోబడితే కనుక, ఆ రోజు వాక్యం ఏదైతే చెప్పిందో, మా ఆత్మీయ తండ్రి ఏదైతే చెప్పాడో ఆ మాటకు లోబడితే కనుక ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పింది. తండ్రి ఆత్మీయుడే, తల్లి ఆత్మీయురాలే, పిల్లలు ఆత్మీయులే, కానీ వాక్యానుసారమైన జీవితం చెప్పండి ప్రియులారా లేదు. ఈరోజు బైబిల్ మన చేతుల్లో ఉన్నాయి కానీ బైబిల్ ఎక్కడ లేవో తెలుసా? మన హృదయంలో లేవు. పేతురు చేతిలో బైబిల్ లేదు, అబ్రహాము చేతుల్లో బైబిల్ లేదు, మోషే చేతిలో బైబిల్ లేదు, కానీ వారి హృదయాల్లో బైబిల్ ఉంది కాబట్టి వారు శ్రేష్టమైన జీవితాన్ని వారు జీవిస్తూ వచ్చారు. ఈరోజు మన చేతుల్లో బైబిల్ ఉంటున్నాయి కానీ మన హృదయాల్లో ఏముండటం లేదు తెలుసా? దేవుని యొక్క మాటలు ఉండటం లేదు. ఈరోజు ఎంత వర్షంలో, ఎంత శ్రమతో మీరు వింటున్నారు. ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. దయతో 2 చేతులు నమస్కరించి చెబుతున్నాను ఒక మాట. మీ జీవితంలో నువ్వు ఎంతగా వాక్యాన్ని వింటావో అంత వాక్యానికి నువ్వు లోబడకపోతే ఒకానొక రోజున దేవుడు మనల్ని ప్రశ్నించబోతున్నాడు. నువ్వు ఈ మాట విన్నప్పుడు ఆ మాటకు అనుసరణ మన జీవితంలో లేకపోతే, వాక్యానుసారంగా మనం జీవించకపోతే తగిన ప్రతిఫలాలు మన జీవితంలో జీవించవలసి ఉందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2 చేతులు ఎత్తి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్పండి ప్రియులారా. ఇప్పుడు చెప్పండి, యోబు అనే మాటకు అర్థం ఏంటి? ద్వేషింపబడినవాడు. ఎందుకు ద్వేషింపబడ్డాడు? ఎవరి చేత ద్వేషింపబడ్డాడు? సాతాను చేత ద్వేషింపబడ్డాడు. ఎవరికి ఇష్టడుగా ఉన్నాడు? దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఈరోజు నీవు నేను ఎవరికి ఇష్టడుగా ఉండాలి? దేవునికి మనం ఎలా ఉండాలి? ఇష్టడుగా మనము జీవించాలి ప్రియులారా. దేవునికి ఇష్టడుగా జీవించాలంటే దేవుడు అడుగుతున్న ఒకే ఒక మాట, నా వాక్యాన్ని మీరేం చేయండి? వెంబడించండి. నా వాక్యాన్ని మీరేం చేయండి? అనుసరించండి అని వాక్యం చెబుతుంది. ఈ భూమి యొక్క బరువును కొంతమంది శాస్త్రవేత్తలు లెక్కించుకుంటూ వచ్చారు. దాదాపు భూమి యొక్క బరువుతో పాటు భూమి యొక్క వయస్సును కూడా శాస్త్రవేత్తలు లెక్కిస్తే కనుక 454 కోట్ల వయస్సు కలిగి ఉందంట. ఏంటి ఈ భూమి? 100 కాదు, 1000 కాదు, లక్షలు కాదు. ఈ భూమి యొక్క ఈరోజు మనం నివసిస్తున్న ఈ భూమి యొక్క వయస్సు ఎంతంట? 454 కోట్ల సంవత్సరాల వయస్సు ఈ భూమి కలిగి ఉందంట. ఈ భూమి ఒక్క 15 సెంటీమీటర్ల పైకి వెళితే కనుక ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా మాడి మసి అయిపోతారు. ఒక్క 15 సెంటీమీటర్లు కిందకి తిరిగితే కనుక ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా మంచు గడ్డలైపోతారు. భూమిని దేవుడు చేసిన దగ్గర నుంచి కూడా ఈనాటి వరకు కూడా భూమి తన పని తాను చేసుకుంటూ తిరుగుతుంది. అయితే ఎందుకండి భూమి కోసం ఇప్పుడు మాట్లాడారని అడిగితే కనుక
పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది ప్రియులారా, ఈ భూమి ఈ ఆకాశము గతించును కానీ దేవుని యొక్క మాటలు గతించిపోవంట. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు మనం నివసిస్తున్న ఈ భూమి కొన్ని సంవత్సరాలకు లేదా కొన్ని లక్షల సంవత్సరాలకైనా, వేల సంవత్సరాలకైనా, వందల సంవత్సరాలకైనా, ఏనాటికైనా ఈ భూమి గతించిపోవచ్చు కానీ దేవుని యొక్క మాట గతించిపోదంట. ఈరోజు వాక్యానికి విలువిస్తే మన జీవితాలకు విలువ వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఏదైతే సేవకుడు నీతో మాట్లాడుతున్నాడో ఆ మాటను అనుసరించడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆవుకున్న ఒక అలవాటు ఏంటంటే, ఆవు గడ్డిని మేసిన తర్వాత ఆ మేసిన గడ్డిని నెమర వేసుకుంటుందంట. ఆవును ఎప్పుడైనా మీరు గమనించండి, అది అలా నవ్వులుతూ ఉంటుంది. గమనించారు ఎప్పుడైనా? ఆవు అలా నవ్వులుతూ ఉంటుంది. ఎందుకు ఆవు కోసం మాట్లాడుతున్నానంటే, అది తిన్న ఆహారాన్ని మింగేయదు, ఆహారాన్ని నవ్వులుతూ ఉంటుందంట, నెమర వేసుకుంటూ ఉంటుందంట. క్రైస్తవుడు కూడా సేవకుని చేత ఏ వాక్యం అయితే విత్తబడుతుందో ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే అనుసరణలోనికి తీసుకురావడానికి సాధన చేయాలి. ఈరోజు ఒక మంచి క్రికెటర్ని చూశానండి. క్రికెటర్ని చూసిన తర్వాత నాకు అనిపించింది నేను కూడా క్రికెటర్ అయిపోవాలని. రాత్రికి రాత్రి నేను క్రికెటర్ అయిపోతానా? చెప్పండి ప్రియులారా, మీరు తెలివైన వాళ్ళ ఉన్నారు. రాత్రికి రాత్రి నేను క్రికెటర్ని అయిపోతానా? లేదా ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ చేసిన పాట ఒకటి విన్నాను, నాకు కూడా మంచి పాట రాసేవాలి, మంచి పాటకి మ్యూజిక్ వాయించాలని ఉంది, రాత్రికి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతానా? లేదంటే ఒక మంచి డ్యాన్సర్ని చూశాను, వాడిలాగే నాకు డ్యాన్స్ అనిపించింది, రాత్రికి రాత్రి మంచి డ్యాన్సర్ని అయిపోతానా? లేదా మంచి కండలు సంపాదించాలనుకున్నాను, రాత్రికి జిమ్ చేస్తే ఉదయానికి కండలు వచ్చేస్తాయా? ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, వాక్యాన్ని అనుసరించడం అంటే ఒక రోజు 2 రోజులు కాదు. తిమోతితో అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు, మనం విన్న వాక్యాన్ని మనం సాధన చేయాలంట. దేవునికి స్తోత్రం చెబుదాం. ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలంటే దినదినము సాధన చేయాలండి. ఒక మంచి డాన్సర్ అవ్వాలంటే దినదినము ఏం చేయాలి? సాధన చేయాలి. ఈ రాత్రికాల సమయంలో ఈ నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. నీవు కూడా వాక్యాన్ని విన్న మాటను రోజు సాధన చేస్తే గనక నీవు దేవుని దృష్టిలో ఒక మంచి ఆత్మీయుడిగా తయారవుతావు. దేవునికి స్తోత్రాలు చెబుదాం. ఒకే ఒక మాట నేను ఇందాక నుంచి హైలైట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా సంఘాల్లో ఉన్న ఒక జబ్బు ఏంటంటే వాక్యాన్ని శ్రద్ధగా వింటాం కానీ వాక్యానుసారమైన జీవితాలు లేవండి. ఈరోజు దేవుడు నీ నుంచి నా నుంచి అదే కోరుకుంటున్నాడు. ఎంతగా వాక్యం మనం వింటున్నాం, ఎంతగా మనం లోబడుతున్నాం. ఈరోజు కనీసం ఈ వాక్యం విన్నలో కొంతమందిలోనైనా ఒక ఆలోచన రావాలి, అయ్యా నీ వాక్యానుసారంగా జీవించడానికి నేను ప్రయత్నం చేస్తా, నీ వాక్యానికి లోబడతా. నా సేవకుడు నన్ను గద్దిస్తున్నప్పుడు, నా సేవకుడు నన్ను హెచ్చరిస్తున్నప్పుడు నా జీవితంలో ఉన్న లోపాలను, నా జీవితంలో ఉన్న లోక సంబంధమైన విషయాలను నేను సరి చేసుకుంటానన్న నిర్ణయంతో మనం వెళ్ళగలిగితే కనుక మన జీవితాలు అద్భుతంగా మారబోతున్నాయి. దేవునికి స్తోత్రం చెబుదాం. విన్న వాక్యాన్ని మనం ఏం చేయాలి? అనుసరించాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి ప్రియులారా. చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం అవుతుంది కాబట్టి నేను రెండో విషయంలోనికి మనం వెళ్దాం ప్రియులారా. సమయం ఆల్మోస్ట్ 10 నిమిషాలు తక్కువ 9 అయ్యింది. రెండవదిగా మొట్టమొదటిగా పేరు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోబు పేరు మనకేం నేర్పించిందంటే మనం ఎలా జీవించాలంటే వాక్యానుసారంగా జీవించాలి. ఇప్పుడు యోబు ఊరేంటో మనం చూద్దాం. తెరవండి యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే గనక ఏ దేశం అండి అది? గట్టిగా చెప్పండి ఒకసారి. ఎప్పుడైనా విన్నారా ఊజు దేశం కోసం? అమ్మా ఒక్క అరగంటలో మీకు రిలీజ్. నవ్వండి. ఒక అరగంటలో ఏంటి మీకు? ఒక అరగంటలో మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను. చాలా అమూల్యమైన మాటలు ఇక్కడి నుంచి మీరు వినబోతున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. అమెరికా దేశం కోసం విన్నాం, ఇంగ్లాండ్ దేశం కోసం విన్నాం, జపాన్ కోసం విన్నాం. ఇప్పుడు మనం వినబోతున్న దేశం ఏంటంటే ఊజు దేశం. ఏ దేశం అండి ఇది? ఆదికాండంలో 2 అన్నదమ్ములు ఉన్నారండి, ఊజు ఒకడో బూజు ఒకడో. ఏంటంటే ఊజు బూజు. చదవండి ఇంటికి వెళ్ళి, ఆదికాండంలో ఎతకండి మీరు. ఆదికాండంలో 2 అన్నదమ్ములు ఉన్నారు, ఊజు ఒకడో బూజు ఒకడో. ఊజు అనే దేశానికి పేరు ఎలా వచ్చిందంటే ఊజు అనే నామాన్ని బట్టి ఆ దేశానికి ఊజు అనే పేరు వచ్చింది. ప్రస్తుతం కూడా ఈ భూమి మీద ఊజు అనే దేశం ఉంది. ఈ దేశానికి పేరు మారింది తప్ప ఈ దేశం ఈనాటికి కూడా ఈ భూమి మీద ఉంది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. యోబు గ్రంథం కథ కాదు, యోబు గ్రంథం చరిత్రలో ఉంది. చాలా సైంటిఫిక్గా
చరిత్ర ఆధారాలు కూడా ఉన్నాయి. యోబు సమాధి కూడా ఈనాటికి కూడా ఈ భూమి మీద ఉంది. యోబు నివసించిన ఈ ఊజు దేశం కూడా ఈనాటికి ఈ భూమి మీద ఉంది. అయితే మనం ఇప్పుడు ఏ దేశం కోసం నేర్చుకుంటున్నామంటే ఊజు దేశం కోసం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిగా యోబు అనే పేరు ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, యోబు అనే పేరు మనకి ఏం నేర్పించిందంటే వాక్యానుసారంగా మనం ఏం చేయాలి, జీవించాలి. వాక్యానుసారంగా జీవిస్తే మనలను దేవుడు ఏం చేస్తాడు, ఇష్టపడతాడంట. ఇక రెండవదిగా ఊజు దేశం కోసం కొన్ని విషయాలు చెబుతాను. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక మాటను మీరు చదవండి ప్రియులారా. విలాప వాక్యములు 4వ అధ్యాయము 21వ వచనంలో ఊజు దేశం కోసం కొన్ని విషయాలు రాయబడి ఉంటాయి. చాలా ఆసక్తికరంగా ఈ మాటలు ఉంటాయి. చాలా శ్రద్ధగా వినండి. బయట వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ కాస్త సహకరించండి. దేవుని మాటలు విందాం, ఆత్మీయంగా బలపడదాం. చదవండి. విలాప వాక్యములు 4వ అధ్యాయము 21వ వచనంలో రాయబడిన మాట, ఊజు దేశములో నివసించు ఎదోము కుమారి సంతోషించుము, ఉత్సాహించుము. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందరు నా వైపు చూడండి ఒకసారి. ఇప్పుడు ఏ దేశం కోసం మనం నేర్చుకోబోతున్నామండి? ఊజు దేశం. ఊజు దేశం కోసం పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ వచనాలు రాయబడలేనప్పటికీ విలాప వాక్యములు అనే పుస్తకంలో ఊజు దేశం కోసం ఒక మాట రాయబడి ఉంది. ఊజు దేశములో నివసించు ఎదోము కుమారి అని రాయబడి ఉంది. ఇప్పుడు ఎవరున్నారంట ఊజు దేశంలో? నెంబర్ 1 యోబు కుటుంబం ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. ఊజు దేశంలో నెంబర్ 1 యోబు కుటుంబం ఉంది. ఇక రెండవదిగా ఊజు దేశంలో ఎవరున్నారంట? ఎదోము కుమారి ఉందంట. ఎదోము అనగా ఎదోమీయుల సంతతి వారు. ఎవరు ఈ ఎదోమీయులు అంటే ఆదికాండం 36:1 నుంచి మీరు చదివితే గనక యాషావుకున్న మరొక పేరు ఏంటండి? ఎదోమీయులు. ఆ మాట చదవండి ఒకసారి. ఈ మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఆదికాండం 36:1 చదవండి ఒకసారి. ఏదోమను యాషావు వంశావళి ఇదే. ఏదోముకున్న మరొక పేరు ఏంటంటే యాషావు. యాషావు నుంచి వచ్చిన సంతతే ఎదోమీయులు. ఇక చాలా జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఇప్పుడు ఊజు దేశంలో ఎవరున్నారంట? మొట్టమొదటిగా యోబు కుటుంబం ఉంది. రెండవదిగా ఊజు దేశంలో ఎవరున్నారంట? ఎదోమీయులు అనండి ఒకసారి. గట్టిగా అనండి అన్న. రేపు ఉదయం అడుగుతాను. చెప్పలేదంటే మళ్ళీ ఇదే వాక్యం చెబుతాను. ఎవరున్నారు ఊజు దేశంలో? నెంబర్ 1 యోబు కుటుంబం. నెంబర్ 2 ఎదోమీయులు అనండి ఒకసారి. ఎవరు ఈ ఎదోమీయులు? యాషావు సంతతి వారు. యాషావుకున్న మరొక పేరే ఎదోము. అయితే ఇప్పుడు ఆ ఊజు అనే దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఊజు అనే దేశంలో మనుషులు ఎలా ఉన్నారు, అక్కడ ప్రాంతీయ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఎదోమీయులు ఎటువంటి వారో మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎదోమీయులు ఎటువంటి వారో తెలుసుకుంటే గనక ఊజు దేశం ఎటువంటిదో మనకు తెలుస్తుంది. ఎదోమీయులు ఎటువంటి వారో తెలుసుకోవాలంటే ఎదోమీయులకు కారకుడైన యాషావు ఎటువంటి వాడో తెలుసుకోవాలి. అందరు ఇక్కడ ఉన్నారా అమ్మా? అందరు ఇక్కడ ఉన్నారా? లేదంటే మీ వంటగది కోసం, మీ ఆయన గారి కోసం, పిల్లల కోసం ఆలోచించుకుంటున్నారా? అందరు ఇక్కడ ఉంటే కనుక ఒక్కసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. 2 చేతులు ఎత్తండి. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. సరే, ఇప్పుడు ఊజు దేశంలో ఉన్న పరిస్థితులు మనకు తెలియాలంటే యాషావు ఎటువంటి వాడో తెలుసుకుంటే ఎదోమీయులు ఎటువంటి వారో మనకు తెలుస్తుంది. యాషావు కోసం చాలా క్లుప్తంగా 2-3 మాటలు చెబుతాను. యాషావు కోసం పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే ఆయన తిండిపోతంట. ఎవరండి? ఏ పోతండి ఇదినా? ఎవరంట? మగవాళ్ళు చెప్పండి నాన్న. ఎవరంట? తిండిపోతు. హెబ్రీలకు రాసిన పత్రికలో ఆయన భ్రష్టుడు అని రాయబడి ఉంది. తెలిస్తే చాలా సమయం అయిపోతుంది కాబట్టి నేనే చెప్పేస్తాను. ఒకటి తిండిపోతంట. రెండవది ఆయన ఎవరంటే భ్రష్టుడు, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయినవాడు. ఇంకా ఆయన కోసం రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన కఠిన హృదయం కలిగిన వాడు. ఏ హృదయం ఏంటి? ఆయన కఠినమైన హృదయం కలిగిన వాడు. ఎవరు మాట్లాడినా ప్రేమతో మాట్లాడు, ఎవరు మాట్లాడినా కఠినంగానే మాట్లాడతాడు. మనలో కూడా చాలామంది ఉంటారు, ఎవరితోనైనా మాట్లాడితే వాడి నోటితో నోరెందుకు పెట్టాను రా బాబు అనిపిస్తుంది. క్రైస్తవుడు ఏ హృదయాన్ని కలిగి ఉండాలో తెలుసా? చెప్పండి. కఠినమైన హృదయాన్ని కాదు, ప్రేమతో కలిగిన హృదయాన్ని మనం కలిగి ఉండాలి ప్రియులారా. ఈ యాషావు ఎటువంటి వాడంటే కఠినాత్ముడు, కఠినమైన హృదయం కలిగిన వాడు. ఇంకా ఆదికాండంలో ఈ యాషావు కోసం ఏమని రాయబడి ఉందంటే తల్లిదండ్రులకు మనోవేదన కలిగించిన వాడంట. ఎవరంట? తల్లిదండ్రులకు ఏం తీసుకొచ్చాడంట?
మనం పిల్లలు పెద్ద అయిన తర్వాత మన వ్యక్తిత్వాన్ని బట్టి, మన ఉద్యోగాన్ని బట్టి తల్లిదండ్రులు సంతోషించాలి తప్ప తల్లిదండ్రులకు ఏం తీసుకొచ్చాడంట? మనోవేదన తీసుకొచ్చాడంట. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. ఇంతవరకు యాషావు కోసం ఒక 4 విషయాలు చెప్పాను. భ్రష్టుడని చెప్పా, తిండిపోతని చెప్పా, కఠినాత్ముడని చెప్పా. 4వదిగా తల్లిదండ్రులకు ఏం తీసుకొచ్చాడు? వేదన తీసుకొచ్చాడు. వీటిలో ఏదైనా మంచిదుందా? ఇప్పుడు ఈ 4గిట్లో ఏదైనా నాలో ఉంటే మీరు నన్ను ఏమంటారు? చీ అంటారు, అంతేనా? కఠినంగా నేను ఉన్నాను అనుకోండి, నాతో మీరు మాట్లాడతారా? నేను తిండిపోతున్నాను అనుకోండి, ఏమంటారు? వీడు ఎప్పుడు తిండిపోతాడరా అంటారు. లేదా నేను తల్లిదండ్రులను బాధ పెట్టేవాడిని అనుకోండి, ఏమంటారు మీరు? సరే నీదే ఒక బ్రతుకైనారా? నీ పెంచిన తల్లిదండ్రులు నువ్వేం చేస్తున్నావు? సంతోషపెట్టడం మానేసి నువ్వేం చేస్తున్నావు? బాధ పెడుతున్నావు. ఇప్పుడు ఒక విషయం అడుగుతాను. యాషావులో ఉన్న ఒక్క వ్యక్తిత్వమైనా మంచిగా ఉందా చెప్పండి మీరు? కఠిన హృదయం అని చెప్పా, తిండిపోతని చెప్పా, భ్రష్టుడు అని చెప్పా, ఇంకా తల్లిదండ్రులకి ఏం తీసుకొచ్చాడు? వేదన. ఒక్క మంచి క్వాలిటీ లేదు యాషావులో. ఇప్పుడు యాషావు నుంచి వచ్చిన ఎదోమీయులు కూడా ఎలా ఉన్నారంటే కఠినమైన హృదయం కలిగిన వారు. మీ నోటితో చెప్పండి, ఏ హృదయం ఇది? కఠినమైన హృదయం కలిగిన వారు, తిండిపోతులు, తల్లిదండ్రులకి మనోవేదన కలిగించిన వారు. అయితే నా అసలు విషయం చెబుతాను వినండి. ఈ తిండిపోతుల మధ్యలో, ఈ కఠినాత్ముల మధ్యలో, ఈ భ్రష్టుల మధ్యలో యోబు ఎలా జీవించాడంటే ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం, గట్టిగా స్తోత్రాలు చెప్పండి. చుట్టూ కూడా ఎటువంటి కుటుంబాలు ఉన్నాయంటే యోబు ఇంటెదురోడు కఠినాత్ముడు, యోబు పక్కింటోడు కఠినాత్ముడు, ఈ పక్కనోడు తిండిపోతూ, ఒక్కడు మంచోడు లేడు యోబు కుటుంబం చుట్టూ. ఆ పాపిష్టి ప్రజల మధ్యలో యోబు ఎలా జీవించాడో తెలుసా? చెప్పండి. పరిశుద్ధమైన జీవితాన్ని యోబు జీవించాడు. స్తోత్రం చెప్పండి. మా సంఘములో ఒక ఆమె MBBS చేయడానికి ఫిలిపియన్స్ వెళ్ళిందండి. ఎక్కడికి వెళ్ళింది? ఫిలిపియన్స్ వెళ్ళింది. అయితే అక్కడ చాలా తక్కువగా అవుతుందంటే, అంటే తక్కువ అంటే మహా తక్కువ అని కాదు, దాదాపు ఒక 80-90 లక్షలకు వచ్చి పెట్టారు ఆమెను చదివించడానికి. అయితే ఆమె ఫిలిపియన్స్ వెళ్ళిన తర్వాత మొదటి సంవత్సరం వెళ్ళింది, చాలా చక్కగా వచ్చింది. 2వ సంవత్సరం వెళ్ళింది, డ్రెస్సింగ్ మారిపోయిందండి. ఏం మారిపోయింది? అప్పుడు దాకా చక్కగా పంజాబీ డ్రెస్ వేసుకునే ఆమె 2వ సంవత్సరంలో వేసుకోవడం ప్రారంభించింది. జీన్ అంట, టీషర్ట్ అంట. ఎవరమ్మా నువ్వేనా అన్నట్టు మారిపోయింది ఆమె. అమ్మ వింటున్నారా? మొదటి సంవత్సరం ఎలా ఉంది? బాగానే ఉంది. 2వ సంవత్సరం ఏమైపోయింది? డ్రెస్ ఏమైపోయింది? ఒకప్పుడు అన్నయ్య అనేది ఇప్పుడు బ్రో అంటుంది. ఏంటంట? ఒకప్పుడు ఏమనేది? కిషోర్ అన్నయ్య అనేది ఇప్పుడు ఏమంటుంది? కిషోర్ బ్రో అంటుంది. ఏం మారిపోయింది అంటే, బాగా ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ప్రాంతం మారితే ఆమె బుద్ధి ఏమైపోయింది? మారిపోయింది. ప్రాంత ప్రభావం ఖచ్చితంగా మనుషుల మీద ఉంటుందండి. వింటున్నారు ఈ మాట? ప్రాంత ప్రభావం ఖచ్చితంగా మనుషుల మీద ఉంటుంది. మన పిల్లలను దూర ప్రాంతం పంపించండి, ఒక సంవత్సరం తర్వాత ఆడి మాట కాస్త మారుతుంది, ఆడి ప్రవర్తన కాస్త మారుతుంది, ఆడి తిండి విధానం కాస్త మారుతుంది. ఇప్పుడు నా ఆలోచన చెబుతున్నాను. పాపిష్టి ప్రజలు చుట్టూ ఉన్నప్పటికీ కూడా యోబు ఎలా జీవించాడో తెలుసా? పరిశుద్ధంగా, పవిత్రంగా తన యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. నమ్మిన వారు స్తోత్రాలు చెప్పండి ప్రియులారా. ఈరోజు వినండి, యోబు చేతుల్లో ఆ రోజు బైబిల్ లేదండి. యోబు జీవించిన రోజుల్లో సేవకుడు లేదు, ఉపవాస ప్రార్థన లేవు, ఇటువంటి సంఘాలు లేవు. ఒక సంఘం లేనప్పటికీ, ఒక బైబిల్ లేనప్పటికీ, ఒక సేవకుడు నడిపించే ఒక ఆత్మీయ తండ్రి లేనప్పటికీ యోబు ఎలా జీవించాడో తెలుసా? పరిశుద్ధంగా తన జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. యోబు కోసం రాయబడిన మాట ఏంటో తెలుసా? యోబు తన జీవితంలో ఆ క్రియల విషయంలో ఎటువంటి పాపాన్ని దేవుని ఎదుట కనపరచలేదంట. ఆ విషయంలో దేవుని ఎదుట ఎటువంటి పాపాన్ని చేయలేదని యోబు కోసం రాయబడి ఉంటుంది. నా ప్రశ్న ఏంటంటే, ఈరోజు నీ చుట్టూ కూడా ఎటువంటి ప్రజలు ఉన్నప్పటికీ నీ జీవితం ఎలా ఉండాలో తెలుసా? ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. ఏమండి, వాళ్ళందరూ అండి ఉదయం లెగిస్తే సాయంత్రం దాకా మంచిగా రెడీ అవుతారండి, సినిమాలకు వెళ్తారండి, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ ఊళ్ళు తిరుగుతారండి, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ బలాదూరు తిరుగుతారండి, లేదంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ టీవీ చూస్తారండి, ముఖ్యంగా 8:30కి వస్తుంది ఆ సీరియల్ చూస్తారండి. మీరేమో నన్ను సినిమా చూడొద్దు అంటారు, మీరేమో నన్నేమో ఆ నాటికి చూడొద్దు అంటారు. ఎన్ని ఆగినా కూడా ఆ మొగదరేకు సీరియల్ ఆగలేదంటండి కరోనాలోనే. విన్నారా? మా సంఘంలో ఒక ఆవిడ చెప్తుంది, ఎన్ని ఆగినా కూడా ఏం ఆగలేదంట, అదేదో సీరియల్ ఆగలేదంట, ఆ పేరు నాకు జ్ఞాపకం లేదు, కానీ అవి మానేయండి.
క్రైస్తవుని జీవితం ఎలా ఉండాలో తెలుసా? ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించాలి. ఏమండి వారు అలా చేస్తున్నారు కదండి, ఇప్పుడు ఎవడున్నాడండి పర్ఫెక్ట్గా? ఇది ఒక మాయదారి ప్రశ్న. ఎవడున్నాడండి కరెక్ట్గా? నువ్వు ఉండు కరెక్ట్గా, నేను ఉండాలి కరెక్ట్గా. మనం కరెక్ట్గా ఉంటే మన ద్వారా పక్కోడు కరెక్ట్గా ఉంటాడు. ఆ రోజు యోబు ఏమనుకున్నాడు తెలుసా? నేను పర్ఫెక్ట్గా ఉంటే చాలు, నా కుటుంబం పర్ఫెక్ట్గా ఉంటే చాలు, నా చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ. ఈరోజు మనం ఏమనుకుంటాం తెలుసా? వాళ్ళు అలా ఉన్నారు కదండి, వారు వడ్డీ వ్యాపారం చేస్తారు, నేను చేస్తే తప్పేంటి? వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు, నేను చేస్తే తప్పేంటి? వాళ్ళు అబద్ధాలు చేస్తున్నారు, వారు అబద్ధాలు చెబుతున్నారు, నేను అబద్ధాలు చెబితే ఏంటి? వాళ్ళు నాటికలు చూస్తున్నారు, నేను నాటికలు చూస్తే తప్పేంటి? అది కాదు. భక్తిలో ఏముండాలో తెలుసా? ప్రత్యేకత ఉంటుంది. భక్తిలో మనం ప్రత్యేకతను కనపరచాలి. యోబు గారిని మన మధ్యకి పిలిచి, అయ్యా యోబు గారు, మీలో ఉన్న రెండవ కోణం ఏంటంటే ఆయన చెబుతాడు, మొట్టమొదటిగా నేను వాక్యానుసారంగా జీవించిన వాడిని యోబు చెబుతాడు. రెండవదిగా నేను ప్రత్యేకంగా భక్తి చేసిన వాడిని యోబు చెబుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మనం చెప్పగలగాలి, నా భక్తి ప్రత్యేకమైనదండి, నా ప్రార్థన ప్రత్యేకమైనదండి, నా జీవిత విధానం ప్రత్యేకమైనదండి, నా మాట ప్రత్యేకమైనదండి. ఈరోజు ప్రత్యేకతను మనం కనపరచగలుగుతున్నామా? సాయంత్రం 6ంటికి ఆ ఇంట్లో సీరియల్ వస్తుంది, క్రైస్తవుడి ఇంట్లో కూడా సీరియల్ వస్తుంది. ఆ ఇంట్లో పాట వస్తుంది, ఈ ఇంట్లో పాట వస్తుంది. నేను అంటాను, క్రైస్తవుని ఇంటికి అన్యుడింటికి మధ్యలో వ్యత్యాసం ఏంటి? నువ్వు నిజం దేవుడిని నమ్ముకున్నావని సంకలు గుద్దుకుంటున్నాం మనం, దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడని చెప్పుకుంటున్నాం. మరి అంత సర్వశక్తి కలిగిన దేవుడిని నమ్ముకున్న నీవు, నీ జీవితంలో ఏముండాలో తెలుసా? ప్రత్యేకతను మనం కనపరచాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. మదర్ తెరీసా జీవితంలో జరిగిన ఒక విషయాన్ని చెబుతాను. సమయం పరిగెడుతుంది, 9:05 అయ్యింది. ఒక పావు గంట 20 నిమిషాలు నేను మిమ్మల్ని విడిచిపెడతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మదర్ తెరీసా అనే ఈ వ్యక్తిని, ఈ స్త్రీని మోసం చేయాలని ఒకసారి ఒకడు వచ్చాడంట. ఈ మదర్ తెరీసా అప్పటికి కూడా చాలామంది కుష్ఠరోగుల్ని పోగు చేసి వారందరికీ కూడా ఒక స్థలాన్ని కట్టాలనుకుంది. ఏం కట్టాలనుకుందండి? ఒక స్థలాన్ని చూసి అక్కడ ఒక షెల్టర్ కట్టాలనుకుంది. ఒక మంచి బిల్డింగ్ కట్టి కుష్ఠరోగులందరిని కూడా అక్కడ ఉంచి వారిని పెంచి వారికి ఉన్న వ్యాధుల్ని ఆ సమయంలో వారికి సహకారంగా ఉండాలనుకుంది. కానీ వాస్తవానికి ఆమె దగ్గర ధనం లేదు, ఆమె దగ్గర స్థలం లేదు. ఒకడు వచ్చి చెప్పాడంట, ఈ ఊళ్ళో ధనవంతుడు ఉన్నాడండి, ఈ ధనవంతుడి దగ్గరికి వెళ్తే కనుక ఆ ధనవంతుడు ఖచ్చితంగా మీకు ఉచితంగా ఏమిస్తాడు? స్థలం ఇస్తాడు. ఆ స్థలంతో పాటు మీరు కొన్ని డబ్బులు పెట్టుకొని అక్కడ ఒక చక్కని ఒక గృహాన్ని మీరు కట్టండి కుష్ఠరోగుల కోసం అనగానే ఆ మాటలను నమ్మేసి మదర్ తెరీసా ఆ ధనవంతుడి దగ్గరికి వెళ్ళిపోయిందంట. వాస్తవానికి ఈ ధనవంతుడు ఎటువంటి వాడంటే, వాడు రూపాయి పిల్లికి పెట్టని వాడు, రూపాయి భార్య కూడా ఇవ్వడు, అంత పిసినారు. ఇటువంటి పిసినారు అన్న విషయాన్ని తెలియక ఎవడో చెప్పిన మాటలను నమ్మి మదర్ తెరీసా వెళ్ళి మాట్లాడుతుంది. అయ్యా, నా దగ్గర ఒక 25 మంది కుష్ఠరోగులు ఉన్నారు, మీరు చాలా ధనవంతులు అంట కదా, మీకోసం చాలా విషయాలు విన్నాను, మీకు చాలా ఆస్తులు ఉన్నాయి, చాలా పొలాలు ఉన్నాయంట కదా, నాకు ఒక చిన్న భూమి ఇస్తే కనుక కుష్ఠరోగుల కోసం నేను ఏం చేస్తాను? ఒక మేడ వేసుకుంటాను, లేదంటే ఒక షెల్టర్ వేసుకుంటాను, అక్కడ కుష్ఠరోగులు నేను చూసుకుంటానయ్యా, వారికి ఉండటానికి ఒక ఆశ్రయం కావాలని చెప్పి బ్రతిమలాడితే కనుక ఈ ధనవంతుడు అనుకున్నాడంట, ఈ మదర్ తెరీసా ఫారినర్ కదా, అందరూ 10,000 ఇస్తే ఈవిడ 20,000 ఇస్తుందేమో, ఈవిడ డబ్బులు ఎక్కువ ఇస్తుందేమో అనుకున్నాడు ఈయన మనసులోని. ఏమనుకున్నాడు ఈయన? వాస్తవానికి ఆ స్థలానికి 10,000 వస్తే ఈవిడ ఫారినర్ కదా 20,000 వస్తుందేమో అనుకుని చెప్పి మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు. ఆవిడేమంటుంది? నాకు ఉచితంగా ఏం కావాలి? స్థలం కావాలంట. రామ్మ ఇస్తానని చెప్పి వాస్తవంగా జరిగిన సంఘటన ప్రియులారా, చాలా చెవులు పెద్దవి చేసుకొని వినండి. మదర్ తెరీసా అన్నాడు, రామ్మ ఇస్తానని చెప్పి ఆ డాక్యుమెంట్స్ ఇలా పట్టుకొని ఇలా నుంచున్నాడంట ఆ ధనవంతుడు. మదర్ తెరీసా ఇలా నడుచుకుని వస్తుంది. వెంటనే మదర్ తెరీసా ఇలా డాక్యుమెంట్స్ తీసుకోవడానికి చెయ్యి చాపగానే వెంటనే కాండ్రించి ఉమ్మి వేశాడంట. ఏం చేశాడు? కాండ్రించి ఉమ్మి వేశాడంట. ఆ సందర్భంలో నీవు నేను ఉంటే ఏం చేస్తాం? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఏం చేస్తాం? ఎవడైనా మన చేతి మీద ఉమ్మేస్తే ఏం చేస్తాం మనం? చెప్పండి. మనలో ఎంత సాత్వికం ఉన్నా, మనలో ఎంత ప్రేమ ఉన్నా మనం ఏం చేస్తాం ఒకసారి చెప్పండి. కానీ మదర్ తెరీసా చేసిన పని ఏంటో తెలుసా? తన చేతిలో కాండ్రించి ఆ ధనవంతుడు ఉమ్మి వేయగానే ఆమె అన్నది, అయ్యా, నా కోసం ఇవ్వాల్సింది ఇచ్చారు, మరి నాతో పాటు ఉన్న కుష్ఠరోగులకి ఇవ్వండి అన్నదంట. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. ఆ ధనవంతుడికి మెంటలు వచ్చేసిందంటండి. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! కాండ్రించి ఉమ్మేస్తే కనీసం కోపం లేదే ఆమెలో, ఎంత సాత్వికమా అని చెప్పి ఆయన ఇంకా ఆలోచనలో పడిపోయి సాయంత్రం తీసుకువెళ్ళి ఆ ల్యాండ్ కాయింతలు ఆమెకి ఇచ్చేశాడంట. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎందుకు ఈ మాటలు చెప్పానో తెలుసా? మదర్ తెరీసా యొక్క మాటలో, మదర్ తెరీసా యొక్క ప్రవర్తనలో ఏముందో తెలుసా? ప్రత్యేకత ఉంది. గట్టిగా స్తోత్రం చెబుదాం.
వాడు గొడవాడేస్తున్నాడు, నేను గొడవాడేస్తా. వాడు నోరేసుకుని పడిపోతాడు, నేను నోరేసుకుని పడిపోతాడంటే నీ జీవితానికి అన్యుల జీవితానికి ఏంటి తేడా అని అడుగుతున్నాడు ఈరోజు దేవుడు ప్రశ్న. ఈరోజు ఆలోచించండి, చాలామంది క్రైస్తవుల్లో ఈనాటి చాలా సంఘాల్లో ఉన్నారు, మా సంఘాల్లో ఉన్నారు, అత్తాకోడళ్ళు మాట్లాడుకోరు. ఏంటండి, అత్తాకోడళ్ళు మాట్లాడుకోరు. ఈవిడ ఇక్కడ కూర్చొని ఆరాధన చేస్తుంది, ఆవిడ అక్కడ కూర్చొని ఏం చేస్తుంది, ఆరాధన చేస్తుంది. ఈవిడ అర్పణిస్తుంది, ఆవిడ ఏం చేస్తుంది, అర్పణ. తోటికోడళ్ళు మాట్లాడుకోరు. ఈవిడ ప్రార్థన చేస్తుంది, ఆవిడ ప్రార్థన చేస్తుంది. బేసిక్ పాయింట్ మర్చిపోతున్నారు. దేవుడు ఏమన్నాడో తెలుసా, నువ్వు నాకు ప్రార్థన చేయాలన్నా, నువ్వు నాకు అర్పణ ఇవ్వాలన్నా ముందు ఏం చేయాలి తెలుసా, ఏం పడాలి, సమాధాన పడాలి. ఈరోజు ప్రత్యేకత మనం చూపిస్తాం, మన నగల్లో ప్రత్యేకత, మన వస్త్రాల్లో ప్రత్యేకత. అకా ఎంత చీర అని అడిగితే కనుక ఈ చీర అక్కడి నుంచి తెప్పించానంటాం. ఏంటి, చీరలో ప్రత్యేకత. మనం వేసుకునే ఈ బంగారు ఆభరణాల్లో ప్రత్యేకత చూపిస్తాం, లేదా మనం కొనే కారుల్లో ప్రత్యేకత చూపిస్తాం, మనం కట్టుకునే గృహాల్లో ప్రత్యేకత చూపిస్తాం. దేవుడు అడుగుతున్నాడు, నీ వ్యక్తిత్వంలో ప్రత్యేకత ఉందా? వాడు అరుస్తున్నాడు, నువ్వు అరుస్తే ఏంటి తేడా? వాడు క్షమించలేకపోతున్నాడు, నువ్వు క్షమించలేకపోతే ఎలాగా? క్రైస్తవ బిడ్డవే కదా, క్రైస్తవంలో ఉన్నావు కదా, ఆత్మీయురాలువే కదా, దేవుని యొక్క వాక్యం చేత పోషింపబడుతున్నావు కదా. వాడు ఎలాగో అన్యుడు క్షమించలేకపోతున్నాడు, క్రైస్తవురాలవైన నీవు నేను క్షమించలేకపోతే దేవుని యొక్క ప్రేమకు అర్థమే ఉంటుంది ప్రియులారా. ఈరోజు ఆలోచించండి. యోబు కోసం రెండవదిగా, యోబు ఊరు మనకేం నేర్పుతుందంటే, ఊజు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా పాపిష్టి ప్రజలైనప్పటికీ కూడా యోబు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు. కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. నీ మాటలో ప్రత్యేకత ఉందా? నీ మాటలో, నీ ప్రేమలో ప్రత్యేకత ఉందా? ఈరోజు వాక్యం వింటున్న మీరు అనుకుంటారు, నాకు కాదు ఈ వాక్యం అనుకుంటున్నారు. నువ్వు ఎలా ప్రేమించగలుగుతున్నావు? ఒక వ్యక్తిని ఎలా ఆదరించగలుగుతున్నావు? నేను ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటాను, నువ్వు మాట్లాడితే ఎలా ఉండాలో తెలుసా? నీ దగ్గరికి 10 మంది వచ్చి మాట్లాడాలి అనిపించాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఒక భార్య వంట వండుతుంటే నూనె పడిపోయి కింద పడిపోయిందంట. 2 పళ్ళు ఏమైపోయినాయి అంటే రాలిపోయినాయి. ఉన్న 2 పళ్ళు కూడా రాలిపోయి పెదాలు చిట్లిపోతే కనుక వెంటనే భర్తకు ఫోన్ చేసింది. ఏమంటే ఏం జరిగిందో తెలుసా? నూనె కింద పడిపోయింది, నేను జారిపోయాను, పెదవులు చిట్లిపోయినాయి, అర్జెంటుగా మీరు రండి అన్నదంట. ఎవరినే? భర్తనే. భర్త ఇంకా అమిత వేగంతో బైక్ వేసుకుని ఇంటికి వచ్చేసాడు. ఏమైందమ్మా మహాతల్లి అని అడగగానే ఆవిడంటుంది, ఏం చూసారా నా పెదాలు ఏమైపోయినాయి, చిట్లిపోయినాయి అనగానే వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్ళాడంట భర్త. తీసుకువెళ్ళగానే డాక్టర్ చెప్పాడంట, కుట్టుకి 200 అవుతుంది. ఎంత కుట్టుకి చెప్పండి? కుట్టుకి 200 అవుతుంది. మరి పెదాలు చిట్లిపోయినాయి కదా, ఈ 2 కుట్లు వేయాలి పెదాలకి అనగానే వెంటనే డాక్టర్ని పక్కకు పిలిచి భర్త అన్నాడంట, కుట్టికి 400 ఇస్తారు, పై పెదాలకి కింద పెదాలకి కలిపేసేయమన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటంట మా వాస్తవంగానమ్మా కొంతమంది మాటలు ఎలా ఉంటాయి తెలుసా? గుండెల్లో గుచ్చుకుపోతాయండి. కత్తికి కాదు పొదును, మనుషులు మాటలకు కూడా పొదును ఉంటుంది. కొంతమంది మాట్లాడే మాటలు ఏంటో తెలుసా? సంవత్సరాలు అయిపోతే, రోజులు గతించిపోతే మనం పెద్దోళ్ళు అయిపోతాం, కానీ ఆ మాట మనకు అలా గుచ్చుకుపోద్ది. మాటలకు ఏడిపించే శక్తి ఉంది. ఒక ఇంగ్లీష్ రచయిత అంటాడు, మనం మాట్లాడే మాటలకు శక్తి ఉందంట. ఏముందంట? శక్తి. నా మాటతో నేను మిమ్మల్ని ఏడిపించగలను, నా మాటతో మిమ్మల్ని నవ్వించగలను. ఈరోజు నీ మాటతో నువ్వు ఇతరులను సంతోషపెడుతున్నావా? నీ మాటలతో ఎదుటి వారిని బాధ పెడుతున్నావా? ఈరోజు యోబు అంటున్నాడు, నేను ప్రత్యేకమైన జీవితాన్ని జీవించా. నా ప్రియ సహోదరి, మరి నీ జీవితంలో ప్రత్యేకత ఉందా? నీ భక్తిలో ప్రత్యేకత ఉందా? దేవునికి స్తోత్రాలు చెప్పండి ప్రియులారా. యోబు 2 పాఠాలు మనకు నేర్పేశాడు. ఒకటి, యోబు వాక్యానుసారంగా జీవించినవాడు. రెండవది, యోబు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించినవాడు. ధ్రువపు ఎలుగుబంట్లు ఎప్పుడైనా ఎలుగుబంట్ల కోసం మీరు విన్నారా? ఈ ధ్రువపు ఎలుగుబంట్లను పట్టుకోవడానికంట వేటగాళ్ళు ఎలా ప్రయత్నాలు చేస్తారంటే, ఈ మాట వినండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ధ్రువపు ఎలుగుబంట్లను పట్టుకోవడానికి వేటగాళ్ళు వేసే పన్నాగం ఏంటంటే, ఈ ఎలుగుబంట్లు ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయంట. మంచులో ఒక గృహాన్ని కట్టుకుంటాయి. ఆ గృహంలో కొట్టుకొని ఆ ఎలుగుబంట్లు లోపలికి వెళ్ళి ఆశ్రయిస్తే పడుకుంటాయి. ఆ ఎలుగుబంట్లను పట్టుకోవడానికి ఈ వేటగాడు చేసే పని ఏంటంటే, ఒక బురదను తీసుకొస్తాడంట. ఏం తీసుకొస్తాడు? బురద, ఒక పేడను తీసుకొస్తాడంట. ఆ తీసుకొచ్చి ఎక్కడైతే ఎలుగుబంటి ఉంటుందో, ఎక్కడైతే ఎలుగుబంటి నివాసం చేస్తుందో దాన్ని మొత్తం కూడా ఆ పేడ రాసేస్తూ ఉంటాడంట. ఆ మొత్తం కూడా ఆ మట్టి రాసేస్తూ ఉంటాడంట.
ఎప్పుడైతే ఎలుగుబంటి ఆ మట్టిని, ఆ పేడను చూసిందో అది చావటానికైనా సిద్ధపడుతుంది, కానీ ఆ గృహంలోనికి వెళ్ళదంట. ఎందుకు తెలుసా ఈ మాట చెప్పాను? ఎలుగుబంటి ఆ అపవిత్రతను అంటుకోకుండా తను తాను కాపాడుకుంటుంది. నేను చచ్చినా పర్వాలేదు, నేను వేటగానికి చిక్కినా పర్వాలేదు, కానీ నేను ఆ మట్టి, ఆ బురద ఉన్న ఆ గృహంలోనికి నేను వెళ్ళనంటది. పోతీఫర్ భార్య వచ్చి అంటది యోసేపుతో, యోసేపు చాలా అందంగా ఉన్నావయ్యా, నువ్వు నాతో కలిసి పాపం చేస్తావని అడుగుతుంది యోసేపుతో. ఎవరో పోతీఫర్ భార్య. యోసేపు చేసిన పని ఏంటో తెలుసా? దూరంగా పారిపోయాడంట. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు ఆలోచించండి, పాపానికి మనం ఎలా ఉండాలంటే దూరంగా పారిపోయే వారిలా ఉండాలి. ధ్రువపు ఎలుగుబంట్లు మనకు నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? చావటానికైనా సిద్ధపడతాయి, కానీ అపవిత్రతను అంటించుకోవు. తామర పువ్వుకు ఉండే లక్షణం ఏంటో తెలుసా? తామర పువ్వు చుట్టూ కూడా చాలా బురద ఉంటుంది, కానీ తామర పువ్వులోనికి ఏం రాదో తెలుసా? బురద రాదు. ఈరోజు అడుగుతున్నాను, క్రైస్తవులకి అన్యుల జీవితానికి ఏమైనా తేడా కనపరచగలుగుతున్నావా? నువ్వు చేసే వ్యాపారంలో తేడా ఉండాలి, నువ్వు మాట్లాడే మాటల్లో తేడా ఉండాలి, నువ్వు ప్రేమించే విధానంలో తేడా ఉండాలి. ఆలోచించండి, నీ వ్యక్తిత్వంలో తేడా ఉండాలి, నీ ఆలోచనలో తేడా ఉండాలి. యోబు అదే రెండవదిగా మనకు నేర్పుతున్నాడు. ఇంకా మూడవదిగా మరొక పాఠాన్ని నేను మీతో పంచుకొని నేను ముగింపులోనికి తీసుకొని వస్తాను. దేవునికి స్తోత్రాలు చెప్పండి ప్రియులారా. చాలా విషయాలు ఉన్నాయి, మనం సమయం అవుతుంది కాబట్టి మూడవదిగా, మొట్టమొదటిగా పేరు, రెండవది ఊరు, మూడవదిగా గట్టిగా చెప్పండి. ఛార్జింగ్ నాకు అయిపోవాలి, మీకు అయిపోయింది ఏంటండి బాబు? మూడవది ఏంటండి? సరే. తీరు అనే మాటకు అర్థం ఏంటంటే వైఖరి, తీరు అనే మాటకు అర్థం వ్యక్తిత్వం. ఇప్పుడు యోబు వ్యక్తిత్వం ఎటువంటిదో మూడవదిగా మనం చూసి మనం ముగింపులోనికి తీసుకుని వద్దాం. ఒక్క పావు గంటలో లేదా ఒక 10 నిమిషాలు నేను ముగించి మనం ప్రార్థన చేసుకుందాం. యోబు కోసం రాయబడిన మాట ఏంటంటే, మొదటి అధ్యాయము యోబు గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనములో రాయబడిన మాట నేను చదువుతున్నాను. మొదటి అధ్యాయం 3వ వచనం. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. దేవునికి స్తోత్రాలు చెప్పండి ప్రియులారా. యోబు తీరు ఎటువంటిదంటే, యోబు వ్యక్తిత్వం ఎటువంటిదంటే, యోబు వ్యక్తిత్వం కోసం పరిశుద్ధాత్మ దేవుడు రాసిన మాట ఏంటంటే, తూర్పు దిక్కు ప్రజలందరిలో కూడా యోబు గొప్పవాడు అని రాయబడి ఉంది. మీరు చూసారా మాట? తూర్పు దిక్కు జనులందరిలో కూడా యోబు ఎటువంటి వాడంట? గొప్పతనాన్ని సంపాదించుకున్నాడు, గొప్పవాడిగా జీవించాడు. ఆ తూర్పు దిక్కు జనులందరిలో నికృష్టుడని రాయబడలేదు. తూర్పు దిక్కు జనులందరిలో దరిద్రమైన జీవితాన్ని జీవించిన వాడని ఒక నెగిటివ్గా రాయబడలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు, తూర్పు దిక్కు జనులందరిలో కూడా ఈ యోబు గొప్పవాడు అని రాయబడి ఉంది. స్తోత్రాలు చెబుదాం ప్రియులారా. యోబు 5 విషయాల్లో గొప్పవాడండి. యోబు 5 విషయాల్లో గొప్పవాడు. నెంబర్ 1, ఆస్తిలో గొప్పవాడు. యోబు దేనిలో గొప్పవాడు? బైబిల్ పండితులు లెక్కలు వేస్తే ఆనాటి కాలంలో యోబు యొక్క ఆస్తి 400 కోట్లు వచ్చిందంట. క్షమించండి, 400 కోట్ల ఆస్తిని యోబు కలిగి ఉన్నాడంట. ఎన్ని కోట్లండి? 400 కోట్లు ఆస్తిని యోబు కలిగి ఉన్నాడు బైబిల్ పండితుల లెక్కల ప్రకారం. ఈయన యోబు ఆస్తిలో గొప్పవాడు. రెండవదిగా ఆత్మీయతలో గొప్పవాడు, త్వరగా చెబుతున్నాను. మూడవదిగా ఆరాధనలో గొప్పవాడు. నాలుగవదిగా శ్రమ అనుభవాల్లో గొప్పవాడు. ఐదవదిగా ఆశీర్వదింపబడిన వారిలో గొప్పవాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. మరలా చెబుతున్నాను, ఆయన ఆస్తిలో గొప్పవాడు, ఆత్మీయతలో గొప్పవాడు, ఆరాధనలో గొప్పవాడు, శ్రమ అనుభవాలలో గొప్పవాడు, ఐదవదిగా ఆశీర్వదింపబడిన జనాంగములలో గొప్పవాడు. ఒక్కొక్క విషయాన్ని గంట ప్రసంగం చేసుకోవచ్చు, కానీ ఒకే ఒక మాటను హైలైట్ చేస్తా ఈ రాత్రికాల సమయంలో. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కోసం రాస్తున్నాడు, ఈయన గొప్పవాడంట. ఏ విషయాల్లో యోబు గొప్పవాడంటే శ్రమ అనుభవాల్లో గొప్పవాడు. ఈ మాట చెప్పండి, ఏ అనుభవాలు ఇవి? శ్రమ అనుభవాల్లో గొప్పవాడంట. యోబు తన జీవితంలో ఒక్క రోజులోనే ఆస్తిని పోగొట్టుకున్నాడు, ఒక్క రోజులోనే 10 మంది సంతానాన్ని పోగొట్టుకున్నాడు, ఒక్క రోజులోనే ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఒక్క రోజులోనే ఆదరణ పోగొట్టుకున్నాడు. ఇవన్నీ పోగొట్టుకున్నప్పటికీ కూడా యోబు మాట్లాడుతున్న మాట తెలుసా? ఏమంటున్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. దేవునికి స్తోత్రం చెబుదాం.
తన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా యోబు తన భార్యతో ఒక మాట అంటాడు, మనము దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును మనము అనుభవించతగదా అంటాడు. మనకు ఎప్పుడు దేవుడి నుంచి ఆశీర్వాదాలన్నా, దేవుడి నుంచి మనకు కీడు అనుభవించతగదా అని తన భార్యతో మాట్లాడుతున్నాడు. ఒక్కొక్క మాట మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈరోజు యోబు మూడవదిగా మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, యోబు శ్రమలు అనుభవించడంలో గొప్పవాడు. నేను అంటాను, ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథంలో యేసు క్రీస్తు ప్రభువు వారి తర్వాత ఎక్కువగా శ్రమలు అనుభవించిన వ్యక్తి ఎవరంటే యోబు. యోబు యొక్క శ్రమలు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, బైబిల్ పండితులు చెబుతున్నారు 40 సంవత్సరాలు యోబు తన జీవితంలో శ్రమలు అనుభవించారు. ఈరోజు యవ్వన ప్రాయంలో నా కుమారుడు చనిపోతేనే తల్లిదండ్రులకి తీరని దుఃఖం. కానీ యోబు ఒకే ఒక దినమున ఎంతమంది కుమారుని పోగొట్టుకున్నాడంట? 10 మంది కుమారుని పోగొట్టుకున్నాడంట. ఎంత దుఃఖము ప్రియులారా, ఒక్కసారి నా వైపు చూసి ఆలోచించండి. యోబుకి ఉన్న పనివారు చెబుతున్నారు, అయ్యా యోబు గారు, మీ 10 మంది కుమారులు కూడా ఏమైపోయారు? చనిపోయారని చెబుతున్నాడు. మరొకడు వచ్చి చెబుతున్నాడు, అయ్యా మీకున్న ఆస్తి మొత్తం ఏమైపోయింది? పోయింది. ఇలా ఒకే రోజు 4 రకాల దుర్వార్తలు వచ్చినప్పటికీ కూడా, 4 రకాల శ్రమలు యోబు జీవితంలోకి వచ్చినప్పటికీ కూడా యోబు దేవుణ్ణి దూషించలేదు. అందుకే నేను అంటాను, శ్రమలు అనుభవించటంలో యోబు ఎలాంటి వాడు? గొప్పవాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎలాంటి వాడంట యోబు? గొప్పవాడు. దేనిలో గొప్పవాడు? శ్రమలు అనుభవించడంలో గొప్పవాడు. కాబట్టే పరిశుద్ధ గ్రంథంలో అందరికీ దేవుడు ఒకంత ఆశీర్వాదం ఇస్తే యోబుకి దేవుడు 2 ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెబుదాం. ఈరోజు మనం కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి వారిలో కూడా ప్రతి వారి జీవితంలో ఏదో ఒక కష్టం, ప్రతి వారి జీవితంలో కూడా ఏదో ఒక శ్రమ, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక రుణం. నేను అంటాను, శ్రమలు అనేవి లేనివారు, కష్టాలు అనేవి లేనివారు, ఇబ్బందులు అనేవి లేనివారు ఇక్కడ లేరు అని నేను అనుకుంటున్నాను. ప్రతి వారి జీవితంలో ఏదో ఒక కష్టము, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక శ్రమ. ఇలా నేను ఆలోచిస్తున్నప్పుడు ఒక విషయం మీకు చెబుతాను. మన దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు కదండి. మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు కదండి. మన కోసం పరమును విడిచి ఈ భూమి మీదకి వచ్చాడు కదండి. మనల్ని ఎంత ప్రేమించిన దేవుడు మన జీవితంలోనికి ఎందుకు శ్రమలను అనుమతిస్తున్నాడు? నాకున్న కష్టాన్ని బట్టి, నాకున్న బాధను బట్టి, నాకున్న వ్యాధిని బట్టి నేను ఏడుస్తున్నప్పుడు ఎందుకు దేవుడు చూస్తూ నా జీవితంలోనికి శ్రమలు ఎందుకు పెడుతున్నాడు? నా తండ్రి నాకు ఎప్పుడు ఏం చేస్తాడు? మంచి ఈవునే ఇస్తాడు కదా. ఇప్పుడు నన్ను కన్న నా తండ్రి నేను బాగుండాలని కోరుకుంటాడా, ఏడవాలని కోరుకుంటాడా? చెప్పండి. మీ పిల్లల్ని మీరు ఏమనుకుంటారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటారా? మరి యేసయ్య మన జీవితంలోనికి ఎందుకు శ్రమను అనుమతిస్తున్నాడు? యోబు జీవితంలోకి ఎందుకు శ్రమలు? ఈరోజు వాక్యం వింటున్న నా జీవితాల్లో ఎందుకు కష్టాలు, శ్రమలు, ఏదో ఒక ఇబ్బంది? అనుకున్నవి అనుకున్నట్టుగా ఎందుకు జరగటం లేదు? ఏదో ఒక శ్రమ, ఏదో ఒక నష్టం, ఏదో ఒక బాధ, ఏదో ఒక అనారోగ్య పరిస్థితి ఎందుకు మన జీవితంలోనికి దేవుడు అనుమతిస్తున్నాడు అన్న ఆలోచనకు వస్తే, వాస్తవానికి మానవుని యొక్క జీవితంలోనికి శ్రమలు 2 రకాలుగా వస్తాయండి. ప్రతివారు కూడా ఈ అమూల్యమైన 10 నిమిషాల వర్తమానాన్ని చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. మానవుని జీవితంలోనికి 2 రకాలుగా శ్రమలు వస్తాయి. మొట్టమొదటిగా మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని బట్టి, మనం చేసే తప్పుడు కార్యాలను బట్టి మన జీవితంలోనికి కష్టాలు అనేవి వస్తాయి. మీ నోటితో చెప్పండి, దేని ద్వారా వస్తాయి? మన తప్పుడు నిర్ణయాలను బట్టి, తప్పుడు ఆలోచనలను బట్టి, మనం తప్పుడు విధానంలో వెళ్ళటం బట్టి మన జీవితంలోకి ఏం వస్తాయి? కష్టాలు వస్తాయి. రెండవదిగా దేవుడే మన జీవితంలోనికి శ్రమలను అనుమతిస్తాడు. ఆలోచించండి, ప్రతి శ్రమ దేవుని ద్వారా వచ్చింది కాదు. మనం చేసుకున్న స్వయం ఉపాధి వల్ల, స్వయం కృపాది వల్ల కొన్ని శ్రమను మన జీవితంలోకి వస్తే దేవుడు కూడా మన జీవితంలోనికి కొన్ని శ్రమలను అనుమతిస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న మీ జీవితాల్లో ఒకవేళ ఎవరి హృదయంలోనైనా బాధ, వేదన, శ్రమ, దుఃఖం ఉంటే కనుక ఈ వర్తమానం మీ కొరకే ప్రియులారా. నా జీవితంలో ఎందుకండి కష్టాలు? చాలా యథార్థంగా భక్తి చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యాన్ని చదువుతున్నా, మీరన్నట్టే వాక్యానుసారంగా జీవిస్తున్నా, అయినా నా జీవితంలో ఏదో ఒక శ్రమ, నా కుటుంబంలో ఏదో ఒక శ్రమ, నా కొడుకు జీవితం స్థిరత్వం లేదు, నా కోడలు నా మాట వినటం లేదు. ఎందుకంటే నా కుటుంబ పరిస్థితి ఎలా అయిపోయింది? నా జీవితంలో మనశ్శాంతి లేదు, వ్యాపారం పెట్టా లాభాలు రావటం లేదు, ఉద్యోగానికి వెళ్ళా స్థిరత్వం లేదు,
ఎందుకండి ఈ బాధలు నాకు, ఎందుకండి ఈ కష్టాలు నీకు అని అడిగితే కనుక పేతురు ఒక చక్కని సమాధానం చెబుతాడు ప్రియులారా. కొంచెము కాలము మనము శ్రమపడిన పిమ్మట అంటాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. మానవుని జీవితంలో కష్టాలు ఎంతసేపు అంట? జీవితాంతం మన జీవితంలో కష్టాలు ఉండవండి. నేను ఎప్పుడు మా సంఘంలో చెబుతాను, కష్టాలు అనేవి బంధువులు లాంటివంట. ఏంటండి? శ్రమలు కష్టాలు అనేవి ఏంటండి? బంధువులు వచ్చి ఉండిపోతారా? వస్తే మనం ఊరుకుంటా ఉండిపోతే 10 రోజుల దాకా చికెన్ పెడతాం, 11వ రోజు పప్పు పెడతాం, 12వ రోజు సరిదన్నం పెడతాం, 13వ రోజు ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. శ్రమలు కూడా మన దగ్గర వచ్చి ఉండిపోవు ప్రియులారా. శ్రమలు వచ్చి వెళ్ళిపోతాయి. మరలా ఒకవేళ నీ జీవితంలో దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తే మరలా నీ జీవితంలోకి ఏమొస్తాయి? కష్టాలు వస్తాయి. ఒక మాట మీ చెవిని వేసుకోండి. రాత్రికాల సమయంలో ఒకవేళ ఏదో ఒక పరిస్థితి, నేను ముందే చెప్పా, వాక్యాన్ని మనం ఏం చేయాలి? నమ్మితే కార్యాలు చూడగలం. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఈ 10 నిమిషాలు చాలా జాగ్రత్తగా వినండి. వాక్యాన్ని మనం నమ్ముదాం. ఒకవేళ శ్రమతో, బాధతో, కన్నీటితో ఇక్కడ నువ్వు కూర్చున్నట్లయితే, ఎందుకు నా జీవితంలో ఈ కన్నీరు, ఎందుకు ఈ వయసులో నాకు ఈ కష్టాలు, ఈ రోగం అని నువ్వు అనుకుంటే కనుక వాక్యం చెబుతుంది, పేతురు చెబుతున్నాడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట మిమ్మల్ని పూర్ణులుగా చేయుటకు అంట. ఏంటంట? పూర్ణులుగా, సంపూర్ణులుగా అనే మాట పేతురు రాస్తాడు. మీకు వచనాలు చూపితే సమయం అవుతుందని నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. ఎందుకు దేవుడు మన జీవితంలోనికి శ్రమను అనుమతిస్తాడంటే మనల్ని సంపూర్ణులుగా చేయుటకంట. ఏంటంటే సంపూర్ణులు అని చెప్పండి. పూర్ణంబూరు తెలుసా మీకు? పూర్ణంబూరు ఎలా ఉంటుంది? చందమామలో సగం ఉంటుందా, ఫుల్గా ఉంటుందా? ఫుల్గా ఉంటుంది. పేతురు కూడా అంటాడు, శ్రమలు నీ జీవితంలో ఎందుకయ్యా, కష్టాలు నీ జీవితంలో ఎందుకు, కన్నీరు నీ జీవితంలో ఎందుకు అంటే గనక నిన్ను సంపూర్ణులుగా చేయుటకు అంట. ఏ పూర్ణులు ఇవి? సంపూర్ణులు. ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా రాశాడు. కంప్లీట్, పర్ఫెక్ట్ అనే మాటను ఉపయోగించాడు. నెంబర్ 1 కంప్లీట్ అనే మాటను ఉపయోగించాడు. ఇంకొక వర్షన్లో పర్ఫెక్ట్ అనే మాటను ఉపయోగించాడు. ఈ రెండింటికి అర్థం చెబుతాను. పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్ అంటే మాటకు అర్థాలు ఏంటంటే లోపము లేనిది అని. దేవునికి స్తోత్రం చెబుదాం. అంటే ఎందుకు మన జీవితంలోనికి శ్రమలు అంటే, ఎందుకు మన జీవితంలోనికి కష్టం అంటే మనలను లోపము లేని వారిగా చెయ్యటానికి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. జ్వరం వచ్చింది, ఇంజెక్షన్ పొడుచుకొని అంటే జ్వరం తగ్గుతుందా? చెప్పండి అమ్మా. జ్వరం వచ్చింది, ఇంజెక్షన్ పొడుచుకొని అంటే జ్వరం తగ్గుతుందా? మాత్ర వేసుకోవాలి, లేదంటే ఏం పొడిపించుకోవాలి? ఆ ఇంజెక్షన్ పొడిపించుకున్నప్పుడు ఏమవుతుంది? చెప్పండి. మాకు నొప్పి రాదండి, చాలా బాగుంటుంది అన్నవారు ఎవరైనా ఉంటే చెప్పండి. వాళ్ళకి రేపు ఒక దండ తీసుకొస్తాను నేను. దేవునికి స్తోత్రాలు చెప్పండి ప్రియులారా. కొన్ని శ్రమలు మన జీవితంలోనికి దేవుడు అనుమతిస్తున్నప్పుడు ఆ శ్రమల ద్వారా దేవుడు మనల్ని లోపము లేని వారిగా చేస్తాడు. చాలామందికి చాలాసార్లు చెబుతూ ఉంటాం, ఏమండి దేవుని సన్నిధి 10:30కండి, ఎందుకండి మీరు 11:30కి వస్తున్నారంటే కనుక మాటనరండి ఈ రకాలు ఒక బ్యాచ్. కానీ వారి జీవితంలోనికి ఒక రోగం రాగానే, ఒక బాధ రాగానే, ఒక అనారోగ్యం రాగానే, అప్పులు పాలైపోగానే 10:15కు చర్చిలో వచ్చి కూర్చుంటారు పాస్టర్ గారి ముందు. ఇప్పుడు ఏమైపోయింది? లోపం ఏమైపోయింది? సరిచేయబడింది. స్తోత్రాలు చెప్పండి. లోపం ఏమైపోయింది? బాధతో మాటనకపోతే దేవుడు బాధల ద్వారా వాక్యం చెబుతాడంట. నా మాట అర్థమైందా? బోధ చెప్పినప్పుడు మనం లోపడకపోతే దేవుడు ఎలా చెబుతాడు? బాధల ద్వారా మనకు నేర్పుతాడంట. బాధల దాకా వెళ్ళకుండా ఉండాలంటే బోధ చెబుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే లోబడాలండి. శ్రమలు నా జీవితాల్లో ఎందుకంటే ప్రియులారా, శ్రమలు మనలో ఉన్న లోపాలను, మనలో ఉన్న లోకానుసారమైన ఆశలను, మనలో ఉన్న అపవిత్రమైన జీవితాన్ని ఒక్కొక్కటి కూడా ఏం చేస్తుందంటే దేవుని యొక్క పరిపూర్ణతలోనికి శ్రమలను మనం తీసుకొని వెళ్తాయి. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇప్పుడు ఒక ప్రశ్న అడిగి నేను ముగిస్తాను ప్రియులారా. శ్రమలో మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం? నీ జీవితంలో ఒక కష్టం రాగానే, నా వైపు చూడండి, ఇంకా 5 నిమిషాలు నేను ముగించబోతున్నాను. నీ జీవితంలో ఒక కష్టం రాగానే నీ ప్రతిస్పందన ఎలా ఉంది? దావీదు అనే మహారాజు కోసం చెబుతాను, సౌలు అనే మహారాజు కోసం చెబుతాను, మూడవదిగా ఏలియా అనే ఒక ప్రవక్త కోసం చెబుతా. ఏలియా జీవితంలోనికి యెజబేలు అనే రాణి చంపడానికి వచ్చినప్పుడు ఆ శ్రమను బట్టి, ఆ కష్టాన్ని బట్టి ఏలియా అనుకున్నాడు, ఏమనుకున్నాడో తెలుసా? ఇంత మట్టుకు చాలునని చెప్పి మరణాపేక్ష గలవాడే చనిపోదాం అనుకున్నాడంట. ఎవరు? ఏలియా. ఒక గొప్ప ప్రవక్త. ఈ ప్రవక్త జీవితంలోనికి శ్రమ రాగానే ఏమనుకున్నాడో తెలుసా? ఎంత మట్టుకు చాలును మరణాపేక్ష కలిగిన వాడే చనిపోదాం అనుకున్నాడంట. ఈరోజు చాలామంది లోకంలో ఉన్న బాధలను బట్టి,
లోకంలో ఉన్న కష్టాలను బట్టి వారు ఎన్నుకున్న మార్గం ఏంటో తెలుసా? ఆత్మహత్య. చాలామంది వారిని బాధలు భరించలేక, కష్టాలను భరించలేక, ఆ శ్రమలో నుంచి బయటికి రాలేక చాలామంది ఏం చేసుకుంటున్నారు? ప్రాణహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఏరియా కూడా అదే అంటున్నాడు, ఎంత మట్టుకు చాలును అని చెప్పి మరణాపేక్ష. ఏ పేక్ష అంటే ఇది? చనిపోవాలని ఆశపడ్డాడంట. నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా రెండవదిగా సౌలు జీవితంలో ఒక శ్రమ వచ్చింది. ఈ ఫిలిష్తీయులు ఎప్పుడైతే యుద్ధం చేయడానికి వచ్చాడో ఆ శ్రమకాలంలో ఈ సౌలు చేసిన పని ఏంటో తెలుసా? కర్ణ పిశాచాలు గల ఒక స్త్రీ దగ్గరికి ఎవరు వెళ్ళిపోయాడంట? సౌలు వెళ్ళిపోయి ఆ కర్ణ పిశాచాలు తెలిసిన ఆ స్త్రీని ఆశ్రయించాడంట. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఏలియా ఏమో చచ్చిపోదాం అనుకున్నాడు. రెండవదిగా ఈ యొక్క సౌలు కర్ణ పిశాచాలు, ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయాడు. అదే దావీదు జీవితంలో కూడా శ్రమ వచ్చింది. 18వ సంకీర్తనలో ఆయన అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టుచున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, శ్రమలో చచ్చిపోదాం అనుకుంటున్నావా? లేదా శ్రమలో లోకానుసారంగా వెళ్దాం అనుకుంటున్నావా? లేదా శ్రమలో దావీదు వల్లే ప్రార్థన చేద్దాం అనుకుంటున్నావా? ప్రార్థన పరిస్థితుల్ని మార్చగలిగేది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ప్రార్థన ఏం చేస్తుంది? పరిస్థితుల్ని మార్చగలిగేది. మా సంఘంలో ఒక ఆయనకి వివాహం అయింది. భార్యకు మాట్లాడడం రాదండి. భార్యకు మాట్లాడడం రాదు, మాట్లాడలేదు ఆవిడ. దాదాపు 3 సంవత్సరం సేవకులు, సంఘ పెద్దలు కలిసి ప్రార్థన చేశారు. దేవా, ఆమె సరిగ్గా మాట్లాడలేకపోతుంది, ఒక అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి అంటే, ఒక ఉపవాస కూడిక ముగించిన 3వ రోజు సంఘ పెద్దలు, సేవకులు అందరూ కలిసి ఆమె కోసం ప్రార్థించడం ప్రారంభించారు. అందరూ కూడా రక్తస్థుతులు చెబుతున్నారు, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని. దాదాపు పావు గంట తర్వాత ఈమె చెబుతుంది, యేసు రక్తమే జయమని. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నోరునేం చేశాడు దేవుడు? చెప్పండి. నోరునేం చేశాడు? మీరు నమ్మకపోతే ఉదయం ఫోన్ నెంబర్ ఇస్తా. పూడిమడక అనే గ్రామంలో ఆమె ఈరోజు దేవుని సువార్త ప్రకటిస్తుంది, చక్కగా పాటలు పాడుతుంది, చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తుంది. ఆమె శ్రమను బట్టి, ఆమె కష్టాన్ని బట్టి దైవ సేవకులు, దేవుని యొక్క సంఘము, సంఘ పెద్దలు చేసిన పని ఏంటో తెలుసా? ఆమె కొరకు ఏం చేశారు? ప్రార్థన ఏం చేస్తుంది? పరిస్థితిని మార్చగలిగేది. ఈరోజు నీ శ్రమలో, నీ కష్టంలో నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసుకుంటున్నావేమో. శ్రమ నుంచి నువ్వు బయటపడడానికి నీ సొంత జ్ఞానాన్ని నువ్వు ఉపయోగిస్తున్నావేమో. దావీదు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించిన రాజు అంతటి వాడే శ్రమ రాగానే, కష్టం రాగానే దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తాడు. ఈరోజు నీ శ్రమలో, నీ కష్టంలో, నీ కన్నీటిలో ఏం చేస్తున్నావు? యోబు శ్రమ అనుభవాల్లో గొప్పవాడు. ఈరోజు శ్రమలు మన జీవితంలోకి వచ్చినప్పుడు శ్రమలో మనం ఏం చేయాలో తెలుసా? దేవునికి మొరపెట్టాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. శ్రమలో మనం ఏం చేయాలి ప్రియులారా? మొరపెట్టాలి. మాట్లాడుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. యోబు ఈరోజు 3 విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి, యోబు అనే మాటకు అర్థము ద్వేషింపబడినవాడు. ఎవరి చేత ద్వేషింపబడ్డాడు? సాతాను చేత ద్వేషింపబడ్డాడు. మనము దేవునికి ఎలా ఉండాలంట? ఇష్టలుగా జీవించాలి. దేవుడిని ఇష్టపడాలంటే ఇప్పుడు వరకు చెప్పిన ఈ వాక్యాన్ని నువ్వేం చేయాలి? నెమరు వేసుకొని, నీ మాట బాగోకపోతే, నీ ప్రవర్తన బాగోకపోతే, లేదా వాక్యానికి లోబడకపోతే, వీటన్నిటిని మనం ఏం చేయాలంటే సాధన చేయాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. రెండవదిగా, యోబు ఊరు మనకు నేర్పిన పాఠం ఏంటంటే, ఊజు దేశంలో యోబు ప్రత్యేకంగా జీవించాడు. రేపటి నుంచి మరి మీ సేవకులు గుర్తించాలి నీలో ఉన్న ప్రత్యేకతను. నీ భర్త గుర్తించాలి నీలో ఉన్న ప్రత్యేకతను. నీ చుట్టుపక్కల ఉన్న విశ్వాసులు గుర్తించాలి నీలో ఉన్న ప్రత్యేకతను. ఒకప్పుడు గయ్యాలు నోరు వేసుకొని పడిపోయేవారమేమో. వాక్యం విన్న తర్వాత ఒకవేళ నువ్వు నిజంగా సరి చేసుకుంటే నీ మాట ఏమైపోవాలి? మీ నోటితో చెప్పండి. గయ్యాల నోరు ఉండాలా? ప్రేమ కలిగిన నోరు ఉండాలా? అది ఈరోజు వినండి. ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించాలి. అన్యులవని మనం జీవించడం కూడదు. మూడవదిగా, యోబు యొక్క తీరు ఎటువంటిదంటే, శ్రమ అనుభవాల్లో యోబు ఎలా ఉన్నాడో తెలుసా? గొప్పవాడిగా ఉన్నాడు. తన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఈరోజు నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుణ్ణి పట్టుకొని మనం జయించాలే తప్ప దేవుని నుండి దూరం అయిపోయే అటువంటి భక్తి జీవితాన్ని మనం కొనసాగించకూడదు. ఏలియా కానీ, సౌలు కానీ, వారు కష్టకాలంలో ఉన్నప్పుడు, వారు శ్రమకాలంలో ఉన్నప్పుడు వాడు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. కానీ దావీదైతే 18వ సంకీర్తన
5వ చరణంలో మీరు ఇంటికి వెళ్ళి చదవండి. శ్రమకాలంలో దావీదు ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేశాడంట. దేవునికి స్తోత్రం చెబుదాం. అటువంటి ఆధ్యాత్మికమైన అనుభవాలు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. రండి, కలిసి కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. ఎంతవరకు విన్న వాక్యం కొరకు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఎంత వాక్యాన్ని విన్నామన్నది కాదు, కానీ వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా అన్నదే. ఈరోజు ఎంతవరకు శ్రద్ధగా వాక్యాన్ని విన్నావు? కొద్ది నిమిషాలు నోరు తెరిచి, అయ్యా వాక్యానుసారంగా జీవించడానికి నేను ఇష్టపడుతున్నా, అయ్యా సత్య వర్తనులు నువ్వు ఇష్టపడతావని నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. దయతో నా ప్రియ సంగమా, స్వరాలు తెరవండి, దేవునితో మాట్లాడండి కొద్ది నిమిషాలు. దేవుడు ఏ విషయమైతే నీతో మాట్లాడుతూ వచ్చాడో, అవును వాక్యం మనకు చాలా తెలుసు, ఎంతోమంది సేవకుల ద్వారా వాక్యాన్ని విన్నాం, కానీ వాక్యానికి తగినట్లుగా జీవిస్తున్నామా? సొలొమోను తన జీవితంలో ఎంతో వాక్యం తెలిసినప్పటికీ కూడా వాక్యానుసారమైన జీవితం సొలొమోనుతో మనకు కనబడదు. దయతో ఎవరు మౌనంగా ఉండొద్దండి. ఇది దేవునితో మనం మాట్లాడే సమయం. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటే ఈ ఉపవాస కూడికలకు ఒక పరమార్థం జరుగుతుంది. ఈరోజు దయతో కొంతమంది అయినా, అయ్యా నేను ప్రత్యేకంగా జీవిస్తానయ్యా, అయ్యా యోబు వలె నేను ప్రత్యేకంగా జీవిస్తానయ్యా, అయ్యా నా బ్రతుకు నేను మార్చుకుంటానయ్యా, నా ప్రవర్తన నేను మార్చుకుంటాను, నా మాట తీరు నేను మార్చుకుంటాను. యోబు చుట్టూ ఎటువంటి ప్రజలు ఉన్నప్పటికీ కూడా యోబు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు. అమ్మా స్వరాలు తెరవాలమ్మా, స్వరాలు తెరిచి ఇంతవరకు విన్న వాక్యము నీ జీవితంలో ఫలభరితం కావాలంటే ఏమాత్రం సిగ్గుపడకు. నీ హృదయ స్థితిని దేవునితో మాట్లాడు, నీ కష్టాన్ని దేవునితో చెప్పుకో. దావీదు తన శ్రమకాలంలో ప్రార్థన చేశాడంట. ఈరోజు దేవుని సన్నిధికి మనం వచ్చింది మౌనంగా ఉండటానికి కాదండి, దేవుని సన్నిధికి మనం వచ్చింది ఊరకనే కూర్చోవడానికి కాదండి. మగవాళ్ళు నోరు తెరవాలి, ప్రార్థన చేయాలి. ఒక 5 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అయ్యా వాక్యానుసారంగా జీవిస్తాను తండ్రి, వాక్యానికి నేను లోబడతాను తండ్రి. ఆకాశము భూమి గతించును కానీ నీ మాటలు గతించమని వాక్యం చెబుతుంది. అయ్యా వాక్యానుసారంగా జీవిస్తాను. నా సేవకులు ఏదైతే చెబుతున్నారో, వాక్యం ఏదైతే చెబుతుందో ఆ వాక్యాన్ని నా జీవితంలో నేను సాధన చేసుకుంటాను తండ్రి. అయ్యా నీకు వందనాలు తండ్రి. ఎస్ అయ్యా, యోబు శ్రమ అనుభవాల్లో గొప్పవాడని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు శ్రమలో నీవు ఉన్నట్లయితే, కష్టంలో నీవు ఉన్నట్లయితే, అది ఎంతటి బాధ అయినా ఎంతటి కష్టమైన ప్రతి సమస్య నుండి దేవుడు విడిపించగల సమర్థుడండి. ఈరోజు నమ్మండి ప్రియులారా, నీ జీవితంలో ఏ కష్టం ఉన్నప్పటికీ, ఏ శ్రమ ఉన్నప్పటికీ కూడా దేవునితో ఒక చిన్న మాట చెబుతావా? నీ హృదయంలో ఉన్న బాధను దేవునితో చెబుతావా? నా ప్రియ సంగమా నోరు తెరండి, నా ప్రియ సంగమా నోరు తెరిచి దేవునితో మాట్లాడండి. నీ హృదయంలో ఉన్న బాధను దేవునితో చెప్పు, నీ హృదయంలో ఉన్న శ్రమను దేవునితో చెప్పు. అది ఎంతటి శ్రమ అయినప్పటికీ కూడా, ఆ రోజు హన్న దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆమె జీవితాన్ని దేవుడు ఫలభరితంగా మార్చాడు. ప్రియులారా, ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు నోరు తెరిచి నీ బాధను చెప్పుకోగలిగితే, ఈరోజు మనుషులతో మన బాధలను కష్టాలను చెప్పుకోవడం ద్వారా మనల్ని లోకువ చేస్తారు. దేవునితో చెప్పుకుంటే కనుక మన ప్రతి సమస్యకు పరిష్కారమైన సన్నిధిలో ఉందండి. నోరు తెరిచి నీ బాధను నీ కష్టాన్ని దేవునితో చెప్పుకుందాం. యోబు వలె ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిద్దాం. యోబు వలె దేవునికి ఇష్టడుగా జీవిద్దాం. యోబు వలె ఎన్ని శ్రమలు వచ్చినా శ్రమలో దేవునికి మరింత దగ్గర అవుదాం. అయ్యా నీకు వందనాలు తండ్రి. మీరు విత్తన ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. అనేకుల హృదయాల్లో ఈ వాక్యాన్ని ఫలభరితం చేయండి. ప్రార్థన పరిస్థితులను మార్చేది తండ్రి. ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు మీరు చేశారు. ప్రార్థన ద్వారా ఎన్నో పరిస్థితులను మీరు మార్చారు తండ్రి. దేవా, ఎన్నో సంవత్సరాల నుంచి వైద్యులు చేయలేనివి, ఎన్నో సంవత్సరాల నుంచి తండ్రి ఎవ్వరూ చేయలేని కార్యాలు ప్రార్థన ద్వారా మీరు చేస్తూ వచ్చారు తండ్రి. ప్రార్థన విలువైనది తండ్రి. యేసయ్య దేవా, ఈరోజు భూమి మీద మానవుడు చేసే ప్రార్థన, పరలోక రాజ్యాన్ని చేరుకునే అత్యున్నతమైన ఈ ప్రార్థన నీ సముఖంలో మేము చేస్తున్నాం. అయ్యా, మా మధ్య ఎవరైతే శ్రమలతో ఉన్నారో, మా మధ్య ఎవరైతే కష్టాలతో ఉన్నారో, మా మధ్య ఎవరైతే బాధలతో ఉన్నారో,
ప్రతి విధమైన బాధ నుండి మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ మా మధ్య ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే, బలహీనతలతో ఉన్నట్లయితే తండ్రి మీరు బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. అయ్యా నీకు వందనాలు తండ్రి. ఎస్ అయ్యా, ప్రియులారా విశ్వసించండి, వాక్యాన్ని విశ్వసించండి. ఒక చిన్న ప్రార్థన మీ నోటితో చేయండి. అయ్యా నన్ను స్వస్థపరచండి, నన్ను బలపరచండి. ఈరోజు దేవుడు మన అడుగుతున్న ప్రశ్న, నీవు నాకు ఇష్టడుగా ఉన్నావా? ఈరోజు ఆయన మన ఇష్టపడాలంటే మనం వాక్యానుసారంగా జీవించాలి. ప్రియులారా అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నీ బిడ్డలైన వారు ఎంతో ఆసక్తితో నీ సన్నిధికి వచ్చారయ్యా. వారి ఆసక్తికి తగినట్లుగా మీరు కార్యాలు చేయండి. వాక్య ఫలింపును మీరు అనుగ్రహించండి తండ్రి. యేసయ్య, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించేవారిగా దేవా నీకు వందనాలు తండ్రి. వాక్యానుసారంగా జీవించేవారిగా, శ్రమలో కూడా తండ్రి యేసయ్య నిన్ను విడిచిపెట్టేవారుగా కాకుండా అటువంటి భక్తిని మీరు అనుగ్రహించండి అయ్యా. రేపు ఉదయకాల సమయంలో జరగబోయే ఆరాధనలో కూడా ఒక శ్రేష్టమైన సందేశాన్ని మీరు మాకు అందించండి. అనేకులను మీరు తోడుకొని రండి తండ్రి యేసయ్య. మా మధ్య బలహీనం మీరు బలపరచమని దేవా, ఈ రాత్రికాల సమయంలో సుఖనిద్రను మీరు మాకు అనుగ్రహించి, దర్శనాలతో మీరు మమ్మల్ని నింపమని, ఉదయకాల సమయంలో ప్రార్థనతో మా జీవితాన్ని ప్రారంభించే కృపను అనుగ్రహించమని, ఈ పరిచర్యను ఇంకనూ దీవించి ఆశీర్వదించమని యేసు ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.